ద్వాదశి రోజు పారణ చేయాలి. ఆ పారణ సమయంలో శంకరాచార్యుల వారు చిన్న వయసులో, అప్పుడు ఇంకా 8 సంవత్సరాలు కూడా ఆహ్, 8 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు వారికి. వారు భిక్షకు వెళ్ళారనమాట. ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటికి ఒక బ్రాహ్మణుల ఇంటికి భిక్షకెళ్తారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు కూడా వృద్ధులు. వారికి వారు కూడా ఇంకొకరి భిక్ష ఇస్తే ఆ భిక్ష మీద బ్రతికేటటువంటి జీవితం వారిది. అలాంటి వృద్ధ బ్రాహ్మణ దంపతులు అన్నమాట. వారింటికి శంకరాచార్యుల వారు భిక్షకు వెళ్తారు. భిక్షాందేహి అంటే ఇంట్లో నుండి ఎవరు మాట్లాడరు, ఎవరు పలకరు. అమ్మా భిక్షాందేహి అంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకి అర్థం కాదు, అరే ఇంటికి ఒక బ్రహ్మచారి వచ్చాడు, ఈయనకి భిక్ష ఇవ్వాలి, ఇద్దామంటే మన ఇంట్లో ఏం లేవు, ఎంత దరిద్రంలో ఉన్నాము అని చెప్పేసి ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండి శంకరులకు చెప్తారు, అయ్యా శంకర, మా దగ్గర ఏం లేదు మీకు ఇవ్వడానికి, క్షమించండి, మన్నించండి అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. చెప్పగానే శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే, ఆయన చాలా బాధపడతారు. బాధపడి మనసు చెలించిపోయి అప్పటికప్పుడే లక్ష్మీదేవి మీద గొప్ప స్తోత్రం చేస్తారనమాట. ఆ స్తోత్రమే కనకదార స్తోత్రం. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ మకులాభరణం అంటూ గొప్ప స్తోత్రం. లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఒక గొప్ప స్తోత్రం చేస్తారు. చెయ్యగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఓకే. ఆవిడ అంటుంది, శంకర ఏంటి, ఏం కావాలి అని కోరుకుంటారు, అడుగుతుంది. అడగగానే శంకరాచార్యుల వారు ఏమంటారంటే, అమ్మా నాకెందుకమ్మా, పాపం ఈవిడ వృద్ధురాలు బ్రాహ్మణ స్త్రీ, ఈవిడ కటిక దరిద్రంలో ఉంది, దయచేసి ఈమెను అనుగ్రహించు, సంపదలను కరుణించు అని చెప్పి అడుగుతాడనమాట. అడగగానే లక్ష్మీదేవి ఏమంటుందంటే, శంకర, నీకు కావాలంటే చెప్పు ఇస్తాను, కానీ ఆవిడకి మాత్రం నేను ఇవ్వను. ఎందుకు అంటే ఆవిడ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలాలు ఏమీ లేవు, పూర్వజన్మలో ఎవరికి కూడా పెట్టింది లేదు, కాబట్టి కటిక దరిద్రం అనుభవిస్తుంది, నేను ఏమీ ఇవ్వలేను, నీకు కావాలంటే చెప్పిస్తానని అంటుందన్నమాట. అనగానే శంకరాచార్యుల వారు ఏమంటారంటే ఆ వృద్ధ స్త్రీతోటి, అమ్మా నీ ఇంట్లో ఏమున్నా పర్వాలేదు, ఏముంటే అది తెచ్చి నా చేతిలో ఇయ్యమ్మా అని అంటాడనమాట. అనగా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ వెతికి 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 ఎండిపోయిన కొన్ని ఉసిరికాయలు దొరుకుతాయి ఆవిడకి, అవి తీసుకొస్తుంది. తీసుకురాగానే శంకర ఇవి మాత్రమే ఉన్నాయంటే, ఎయ్యు నా చేతిలో అంటాడు. అనగానే ఆవిడ శంకరాచార్యుల వారి చేతిలో ఎండిపోయిన ఉసిరికాయలు వేస్తుంది. ఇయగానే అప్పుడు ఆయన శంకరాచార్యుల వారు చెప్తారమ్మా, ఇంగో నాకు దానం ఇచ్చింది కాబట్టి కరుణించు అంటాడు. అనగానే అప్పుడు లక్ష్మీదేవి దాదాపు 45 నిమిషాల పాటు బంగారు ఉసిరికాయలతోటి కూడుకున్నటువంటి వర్షం కురిపించిందంట ఆ వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో. ఇప్పటికి కూడా కేరళలో కాలడిలో ఆ ఏ ఇంటి ఆవరణలో అయితే లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు కురిపించిందో, వర్షం కురిపించిందో, అది ఇంకా ఉంది. మనం వెళ్ళి చూడొచ్చు అన్నమాట. ఆ వంశస్థులు కూడా ఇంకా ఉన్నారన్నమాట. అలాగా శంకరాచార్యుల వారు చిన్నప్పటి నుండే దీన జనుల యందు చాలా దయా హృదయంతో ఉండేవారన్నమాట. మహాత్ములు యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే, వారు చాలా చాలా గొప్ప గుణ సంపన్నులు ఉంటారన్నమాట. మనకి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద మహారాజు యొక్క గుణగణాలు కీర్తిస్తూ చెప్తారనమాట. ఓకే. ఆ, సత్యసంధో జితేంద్రియాః ఆత్మవత్ సర్వభూతానాం ఆ, ఏకప్రియో దాసవత్ సన్నాతార్యాంగ్రిహి దీనవత్ పితృవత్సలాః భ్రాతృవత్ సదృశే స్నిగ్ధో గురుస్వ ఈశ్వర భావనాః. దీనులని దీనులకి తండ్రిలాగా, ఇంకే తన తోటి సమకాలికులకి దాసుడిలాగా, అలాగే ఆ ఆ, స్నేహితులకి అన్నదమ్ముల్లాగా, గురువుని సాక్షాత్ ఈశ్వరుడిలాగా చూసే గొప్ప గుణాలు మహాత్ములకు ఉంటాయన్నమాట. సో ఇలాంటి మహాత్ములు ఎలా ఉంటారంటే, విద్యార్థ రూప జన్మాదయో మనస్సంగ వివర్జిత. విద్య వల్ల ఉద్భవించేటటువంటి అహంకారం, నేను నాకు ఇంత జ్ఞానం ఉంది అని ఆ, చదువుకున్న వాళ్ళకి అది సహజంగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ, ఎందుకు చదువుకోవాలో అని తెలుసుకున్న వారికి ఆ అహంకారాన్ని వాళ్ళు పరిత్యజించేస్తారనమాట. సో మహాత్ములు తాము నేర్చుకున్నటువంటి విద్యని ఇతరులని ఉద్ధరింపడానికి ఉపయోగిస్తారన్నమాట. శంకర్లు కూడా
ఆ కోవకు చెందినటువంటి గొప్ప ఆచార్యులు. అలాగ వారు ఆ, 8వ సంవత్సరం వచ్చేసరికి వారు మొత్తం వేదాల్ని చదివేశారు. ఒక వేదం ఒక మనుష్యుడు చదవాలి అంటే దాదాపు 40 సంవత్సరాలు పడుతుంది. కానీ 8వ ఏట వచ్చేసరికి శంకరులు అన్ని 4 వేదాలు ఆయన పఠించేశారనమాట. ఇప్పుడు అంత చదివేసిన తర్వాత ఆయనకి ఈ భౌతిక జీవితాన్ని గడపాలనేటటువంటి ఇచ్చ ఉండేది కాదు, కోరిక ఉండేది కాదు. తాను సర్వసంగ పరిత్యాగి అయి సన్యసించి ఈ దేశాన్ని మళ్ళీ సనాతన ధర్మాన్ని ఉన్నటువంటి పునర్వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి వారు ఎప్పుడు కూడా సన్యాసం తీసుకోవాలనే కోరికతోటి ఉండేవారు. కానీ వారి తల్లి గారికి, ఆర్యామ్మకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు, ఇంకా అతను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతే సన్యాసులు ఇంటి పట్టున ఉండకూడదు. అతను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ ఎవరి గురించి బతకాలో, నేను ఎవరి గురించి బతకాలని ఆవిడకి శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకోవడం ఇష్టం ఉండేది కాదు. అయితే వారింటి దగ్గర ప్రతినిత్యం కూడా వారు స్నానం చేయడానికి ఒక నదీ తీరానికి వెళ్తూ ఉండేవారనమాట. సో ఆ నదీ తీరంలో ఆ, ఏం జరిగింది అంటే శంకరాచార్యుల వారు ఎప్పుడైతే ఆ, స్నానం చేయడానికి వెళ్ళారో, ఓకే, ఆ నదిలో ఉన్నటువంటి ఒక మొసలి శంకరాచార్యుల వారిని పట్టుకుంటుందన్నమాట. పట్టుకోగానే శంకరాచార్యుల వారు ఆ అరుస్తూ ఉంటారు. అమ్మ, అమ్మ, మొసలి పట్టుకుంది, మొసలి పట్టుకుంది, కాపాడండి, కాపాడండి అని అరుస్తుంటారు. ఆవిడకి, ఆర్యమ్మకి అర్థం కాదు ఏం జరుగుతుంది. అయ్యో ఇట్లా కొడుకు ఆపదలో ఉన్నాడు, కాపాడాలంటే ఆవిడకి ఈత రాదు. దుంకితే ఆ, నదిలోకి దిగితే ఆవిడకి మళ్ళీ బయటికి రావడం రాదు. ఇలాగా బాధపడుతున్న సమయంలో శంకరులు వాళ్ళ అమ్మకి ఒక ప్రపోజల్ పెడతారనమాట. అమ్మ, ఈ మొసలి నన్ను పట్టుకుంది. ఓకే, ఈ మొసలి నన్ను వదిలిపెట్టాలి అంటే నేనిప్పుడు ఆపత్ సన్యాసం గనుక తీసుకుంటే ఈ మొసలి నన్ను వదిలిపెట్టేస్తుంది. నేనిప్పుడు ఇలాగే ఉన్నా అనుకో, ఈ మొసలి నన్ను తినేస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు నాకు చెప్పు, నేనిప్పుడు ఆపత్ సన్యాసం తీసుకోవాలా, తీసుకొని బ్రతికి బయటపడాలా, లేదంటే ఈ మొసలికి ఆహారం అవ్వాలా? నిర్ణయాన్ని నీకు వదిలేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని కన్ఫ్యూషన్లో పెట్టేస్తారనమాట. పెట్టేగానే అప్పుడు ఆ, వాళ్ళ అమ్మగారు ఇంకా ఏం అర్థం కాక, ఏ ఆప్షన్ లేదు ఇప్పుడు ఆవిడకి, ఇక్కడ ఒప్పుకోవాల్సిందే. కనీసం సన్యాసం తీసుకోమంటే కొడుకుని ప్రాణాలతోనే చూసుకోవచ్చు ఎప్పుడో ఒకప్పుడు. సన్యాసం వద్దంటే ఆ ముసలి చేతిలో ఆహారం అయిపోతాడు. తల్లి ఇంకా ఏ ఆప్షన్ లేక నాయన సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఒప్పుగానే అప్పుడు శంకరాచార్యుల వారు సన్యస్తోహం, సన్యస్తోహం, సన్యస్తోహం 3 సార్లు అనుకుంటారనమాట. అంటే ఇంకా నేను సన్యాసం స్వీకరిస్తాను, సన్యాసం స్వీకరిస్తాను, సన్యాసం స్వీకరిస్తానని అనగానే ముసలి వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేగానే బయటకు వచ్చేస్తారనమాట. ఓకే. అయితే ఈ మొసలి ఏదైతే ఉందో అది భౌతిక భవబంధాలు. ఓకే, ఆ భౌతిక భవబంధాల నుండి బయటపడాలి అంటే మనుషుడు జ్ఞానం వైపు, భక్తి వైపు నడిస్తేనే వాటి నుండి బయటపడతారు. సో దానికి ప్రతీకగా మనకి ఈ వృత్తాంతంలో అలా వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఆ ముసలి వదిలిపెడుతుందో ఇంకా శంకరాచార్యుల వారు తల్లి యొక్క అనుమతి తీసుకొని వారు సన్యాసం తీసుకోవడానికి వెళ్తారనమాట. గురువుని అన్వేషించే క్రమంలో అప్పుడు ఆ, గోవింద భగవత్పాదాచార్యుల వారని చెప్పేసి వారు వారి దగ్గర శంకరాచార్యుల వారు విద్య అభ్యసించి జ్ఞానం నేర్చుకుందామని, జ్ఞానం అభ్యాసం చేద్దామని చెప్పేసి వారు ఆ, బయలుదేరారనమాట. తల్లి దగ్గర ఇంకా సెలవు తీసుకొని. ఓకే. సో తల్లి దగ్గర సెలవు తీసుకొని ఎప్పుడైతే ఈ శంకరాచార్యుల వారు ఆ సన్యాసం తీసుకొని ఇంకా బయలుదేరుతున్నారో, వారు వెళ్ళే ప్రాంతంలో నర్మదా నది తీవ్రమైనటువంటి వరద వస్తుందన్నమాట. వర్షానికి తీవ్రమైనటువంటి వరద వస్తుంది. దాని నుండి కాపాడడానికి శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే కేవలం ఆచమనం చేసినట్టు ఆ జలాన్ని కొన్ని తీసుకుంటారన్నమాట. తీసుకోగానే ఆ వరద యొక్క ప్రభావం తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత శంకరాచార్యుల వారు వారి గురువు గారైనటువంటి ఆ, గోవింద భగవత్పాదాచార్యుల వారిని కలుసుకుంటారనమాట. ఈ గోవింద భగవత్పాదాచార్యుల వారికి గురువు గారు గౌడపాదాచార్యులు అని ఉంటారనమాట. ఈ గోవింద భగవత్పాదాచార్యుల వారు
చాలా విచిత్రంగా శంకరాచార్యుల వారిని కలవడం జరుగుతుందన్నమాట. ఓకే. వీరు ఒక చిన్న గుహలో వారు నివాసము అంటే ఆ గుహలో నివసిస్తూ ఉంటారు గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఓకే. ఎప్పుడైతే గురువు గారి ముందుకు వెళ్తారో శంకరాచార్యుల వారు, గురువుగారు అడుగుతారు నువ్వెవరు అని చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీరెవరంటే ఏమని చెప్తారు మీరు? సో అండ్ సో అని చెప్పి మన పేరు చెప్తాం ప్రభుజీ. ఫలానా అతని కొడుకు అని చెప్తాము ప్రభు. వెరీ గుడ్. సో మనం అందరం కూడా నేను పలానా ఆయన కొడుకుని, మా అమ్మగారి మా ఊరు ఏంది, నేను ఈ తాలూకా అని చెప్తాం. శంకరాచార్యులు నేను ఆత్మ అని చెప్పారు. అది మన రియల్ ఐడెంటిటీ. ఓకే. ఆయన తనని తాను ఆత్మగా పరిచయం చేసుకునేసరికి గురుగారు చాలా ఇంప్రెస్ అయ్యారు, చాలా సంతోషపడ్డారు ఇతనికి ఉన్నటువంటి సంతోషపడి ఇతనికి విద్యని బోధించడానికి ఆయన అంగీకరిస్తారనమాట. సో సమస్త జ్ఞానాల్ని ఈయనకి నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత శంకరాచార్యుల వారు ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు. ఏమని ప్రవేశపెడతారంటే సర్వం బ్రహ్మమయం. ఓకే. సో మనకు కనిపిస్తున్నదంతా కూడా ఆ పరబ్రహ్మం. జీవో బ్రహ్మైవన పర, అంటే ఆ పరబ్రహ్మానికి జీవుడికి ఎలాంటి తేడా లేదు అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే మనకి ఆ శ్రీమద్ భగవద్గీతలో 15వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తారు ఏమని అంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటారు. దీనికి అర్థం ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. జీవులు నా అమృత స్వరూపాలు, నా నుంచి ఉద్భవించినవి అని అర్థం ప్రభుజీ. వెరీ గుడ్. ఓకే. సో ఇది సగం శ్లోకం మాత్రమే. ఓకే. నేను చెప్పింది ఏదైతుందో మమైవాంశో జీవులోకే సర్వభూత సనాతన అనేటటువంటిది సగం శ్లోకం మాత్రమే. ఇప్పుడు ఇక్కడ కృష్ణ ఏమంటున్నారంటే జీవులందరూ కూడా నా అంశలే అంటున్నారు. అంటే ఇప్పుడు కృష్ణుడికి మనకి తేడా లేదా? మనం అంశలమే కదా, కృష్ణుడి యొక్క అంశలమే. కాబట్టి మనకి వారికి తేడా ఏం లేదు, ఇద్దరికి సమానమైనటువంటి గుణగణాలే ఉంటాయా? ఉండవు ప్రభుజీ. కానీ కృష్ణ ఏమంటారంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టానేంద్రియాన్ని ప్రకృతిస్వాం కర్షతి. ఓకే. సో జీవులు అందరూ కూడా నా యొక్క అంశలే, కానీ జీవులంతా కూడా ఈ షడ్వికారాల వల్ల ఈ ప్రకృతిలో తిరుగుతూ ఉంటారు. కానీ భగవంతుడు దానికి అతీతుడు. ఓకే. సో ఈ భగవంతుడు సనాతనుడే, జీవుడు కూడా సనాతనుడే. ఎప్పటి నుంచి భగవంతుడు ఉన్నాడు, జీవుడు కూడా అప్పటి నుంచి ఉన్నాడు. ఆ ఒక్క విషయంలో ఇద్దరికి తేడా ఏం లేదు. కానీ మిగతా విషయాల్లో చాలా చాలా తారతమ్యాలు ఉన్నాయి. సో శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ జీవో బ్రహ్మైవన పర అనేటటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. దాన్నే అద్వైతం అంటారనమాట. ఓకే. ఆ అద్వైతాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మన చివరిలో వారి మొత్తం చరిత్ర చెప్పిన తర్వాత నేను ఆ సిద్ధాంతాల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటటువంటి చిన్న విశ్లేషణ ఇస్తాను అనమాట. అప్పుడు మనకి క్లారిటీగా ఉంటుంది. అయితే ఇప్పుడు శంకరులు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానంతో ఆయన భారతదేశం మొత్తం తిరిగి ఎక్కడెక్కడ అవైదికమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటిని ఖండించేసేసి మళ్ళీ పునఃస్థాపన చేయాలి, సనాతన ధర్మాన్ని పునఃస్థాపన చేయాలనేటటువంటి కంకణంతో వారు బయలుదేరారనమాట. బయలుదేరి ఆ క్రమంలో శంకరాచార్యుల వారికి గొప్ప శిష్యులు ఆయనకి దొరికారనమాట. వారికి ఒకానొక శిష్యుడు ఉండేవారనమాట. వారి శిష్యుల్లో కొందరు శిష్యులు ఉండేవారు. వారిలో ఒక ఆయన ఉండేవారనమాట. ఓకే. ఆయన పేరు సన్యాస శంకరులు వారికి ఒక గొప్ప నామాన్ని ఇచ్చారు. అంతకంటే ముందు వారి పేరు వేరే ఉండేది. సో ఒకరోజు వారికి శంకరాచార్యుల వారు చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తుండేవారు అనమాట. సో ఇస్తుంటే మిగతా శిష్యులకి నచ్చేది కాదు. ఆయనకి ఎందుకు మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పేసి.
అయితే శంకరాచార్యుల వారు వీళ్ళు ఒకసారి నదీ తీరానికి స్నానానికి వెళ్తారు. ఇవతల ఒడ్డుకి శంకరాచార్యుల వారు ఉంటారు, అవతల ఒడ్డుకి శిష్యులందరూ ఉంటారు. అయితే హరే కృష్ణ ప్రభుజీ, పద్మపాదాచార్య ప్రభుజీ. ఎస్ మాత తర్వాత వస్తుంది ఆ పేరు. ఓ ఎస్ ప్రభుజీ. తర్వాత వస్తుంది. పద్మపాదాచారి కంటే ముందు ఇంకొక పేరు ఉంటుంది, అది గుర్తుకు రావట్లేదు నాకు. సో అటు సైడ్ ఉంటారనమాట. అటు సైడ్ ఉండి శంకరాచార్యుల వారు శిష్యులను పిలుస్తారు. పిలవగానే ఇప్పుడు నది తీవ్రంగా ప్రవహిస్తుంటుంది. శంకరాచార్యులు పిలిచారు. పిలుపు వినబడగానే అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లోకెల్లా ఎవరికైతే శంకరాచార్యుల వారు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో ఆయన పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఆయన అడుగు వేస్తుంటే అడుగు కింద ఒక్కొక్క పద్మం మొలుస్తుందన్నమాట. ఆయన నదిలో కాలు మునిగిపోకుండా ఒక్కొక్క పద్మం మొలుస్తూ వస్తుందన్నమాట. ఆ పద్మాల మీద అడుగులు వేసుకుంటూ ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయన అవేం పట్టించుకోడు, మా గురుగారు పిలిచారు నేను వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో కట్ అయింది ప్రభుజీ, బాగా వాయిస్ వినిపించలేదు ప్రభుజీ. హరే కృష్ణ. మిగతా వాళ్ళకి వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది క్లియర్ ఉంది ప్రభుజీ, క్లియర్ ఉంది ప్రభుజీ. మీ సైడ్ ఏదో ఇష్యూ ఉంది మాట, అది చూసుకోండి. ఓకే, సెల్ ఫోన్ లో స్లో అయితే అప్పుడు ఆయన అంత ఇంట్రెస్ట్, అంత గురువుని సేవించడానికి అంత తీవ్రమైనటువంటి ప్రయాస చేసి వచ్చారు కాబట్టి ఆయనకి అప్పటి పద్మపాదాచార్యులు అని చెప్పేసి పద్మాల మీద అడుగులు పెట్టి వచ్చారు కాబట్టి పద్మపాదాచార్య అని చెప్పేసి ఆయనకి నామకరణం చేయడం జరిగిందనమాట. ఓకే, అయితే ఇలాగ శంకరాచార్యుల వారు వారణాసి నగరానికి వెళ్ళారు. వారణాసి నగరానికి వెళ్ళి అక్కడ కూడా ఎంతో మంది జ్ఞానులతోటి, ఎంతో మంది ఆచార్యులతోటి శాస్త్రవాదం చేసి మళ్ళీ వారు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పునఃస్థాపితం చేశారనమాట. మొట్టమొదటిగా వారు బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాళ్ళతోటి ఆ మతాన్ని అదుపులో పెట్టారు. వారికి ఉన్నటువంటి జ్ఞానంతో జనాలంతా కూడా ఆ బౌద్ధ మతంలోకి వెళ్ళి మన అవైదికమైనటువంటి విషయాల్ని పాటిస్తూ ఉండడము, ఆ అవైదికమైనటువంటి విషయాలు పాటిస్తున్నటువంటి వాళ్ళకి ఇది కాదు మన ఆర్షధర్మము. ఆ బౌద్ధ మతంకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ బౌద్ధ మతాన్ని శూన్యవాదం అంటారనమాట. శూన్యవాదం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు మనం సాధన చేస్తూ చేస్తూ కొంతకాలానికి శరీరం పడిపోయిన తర్వాత మనము ఎక్కడికి వెళ్ళాలో మనకు ఒక ఆలోచన పెట్టుకుంటాం మనం. ఓకే, ఒక ధ్యేయం ఉంటుంది మనకి. ఓకే, అంటే ఆ ధ్యేయం గురించే మనం సాధన చేయాలని కాదు, భగవంతుని యొక్క కృప, భగవంతుని చేరుకోవాలి అనేటటువంటి కోరికతోటి, లేదంటే అనేటటువంటి కోరిక కాకుండా కూడా అనేటటువంటి బుద్ధి జ్ఞానంతో మనం చేస్తామన్నమాట. కానీ మన బౌద్ధ మతంలో శూన్యవాదంలో ఎలా ఉంటుంది అంటే ఇంకా సాధన చేస్తూ చేస్తూ, ధ్యానం చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టేసేయాలి. ఓకే, అంతే, ఇంకా శూన్యంలోకి వెళ్ళిపోతాం అనమాట. అసలు ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎలా ఉంటుంది అంటే ఒక లెటర్ మీద మీరు అడ్రస్ రాయకుండా పోస్ట్ బాక్స్లో 2 అడ్రస్ రాయలేదు, ఫ్రమ్ అడ్రస్ మాత్రమే రాశారు. ఓకే, 2 అడ్రస్ రాయలేదు, ఫ్రమ్ అడ్రస్ మాత్రమే రాశారు. ఇప్పుడు లెటర్ ఎక్కడికి వెళ్తుంది తెలియదు, శూన్యంలో ప్రయాణిస్తుంది. అంటే వస్తుంది, మళ్ళీ ఫ్రమ్ తిరిగి వచ్చేస్తుంది. అంతే, 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాస్తే 2 ఎవరికి పంపిస్తున్నామో ఆ అడ్రస్ కూడా రాస్తే వారికి వెళ్తుంది. వారి అడ్రస్ రాయలేదు, కేవలము మన అడ్రస్ ఫ్రమ్ నేను పంపిస్తున్నాను, నా అడ్రస్ ఇది అని రాశామనుకోండి, మళ్ళీ ఎక్కడికి ఎవరు పంపించారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది, తిరిగి మళ్ళీ వాళ్ళకి వస్తుంది. సో అలాగే ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉండాలి అంటే మనకి అక్కడికి ఫలానా స్థితికి వెళ్ళాలి అంటే ఫలానా ముక్తికి వెళ్ళాలి అనేటటువంటి కోరిక లేకపోయినప్పటికీ కూడా మనకు ఒక జ్ఞానం ఉండాలన్నమాట అంతర్లీనంగా. ఏంటి అంటే ఈ సాధన నేను భగవంతుని తృప్తి గురించి, భగవంతుని చేరుకోవడానికి చేస్తున్నాను అనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఉంటే అప్పుడు భగవంతుని చేరుకోవడానికి సులభం అవుతుంది. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఏం నేర్పించలేదు, శూన్యంలో ఉండిపోయి మళ్ళీ మానవ జన్మ ఎత్తేస్తుంది అనమాట. సో ఆ బౌద్ధ మతం యొక్క ఉద్దేశం ఏంటంటే శూన్యవాదం. సాధన చేయి, ధ్యానం చేయి,
శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నిర్వాణ అంటారంట, శూన్యంలోకి వెళ్ళిపోవడం. దానివల్ల మళ్ళీ జన్మించే అవకాశం ఉంటుంది. సో ఈ శంకర్ల వారు ఏం చెప్పారంటే అలా శూన్యవాదంలో కాకుండా ఆ పరబ్రహ్మ స్థితికి వెళ్ళాలి. ఓకే? నువ్వే ఆ పరబ్రహ్మము అనేటటువంటి జీవో బ్రహ్మైవ నపర, నువ్వే ఆ పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మం యొక్క అంశ, భగవంతుడి యొక్క అంశ, అది నువ్వు తెలుసుకో అనేటటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఏం లేదు, జీరో కంటే ఇది సంథింగ్ బెటర్, అంతేనా? ఒకటేమో జీరో, ఒకటేమో నువ్వే అంశవి, భగవంతుడి యొక్క అంశవి అని తెలుసుకోవడం గొప్ప జ్ఞానం. ఈ రెండిట్లో ఏది బాగుంది? నువ్వు చదివేసి 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 నీ కొంతకాలం అయిన తర్వాత ఏ ఉద్యోగం రాదు. ఓకే, సో చదివి 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 కొంతకాలం తర్వాత పలానా పోస్ట్ నీకు వస్తుంది. ఏది బెటర్? ఏ చదువు బెటర్? పోస్ట్ వచ్చే ఏమో చదువు రావడం ఏ చదువు చదివితే మనకి పలానా ఒక పోస్ట్ వస్తుందో అది బెటర్. బెటర్. ఓకే, సో అప్పుడు ఎవరైతే అవైదికమైనటువంటి మతాల్ని పాటిస్తున్నారో వాళ్ళకి ఇదేదో బాగుంది అని చెప్పేసి అనిపించి మళ్ళీ మన వైదిక మతాన్ని పాటించడం మొదలుపెట్టారనమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ట్రిక్ ప్లే చేశారు శంకరాచార్యుల వారు మళ్ళీ వైదిక మతాన్ని పునఃస్థాపించడానికి. అలాగా వేరే మతాలు ఏవైతే ఉన్నాయో, అవైదికమైనటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయాయి, వాటి తీవ్రత తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఆ ఇంకొక ఇబ్బంది ఏముండేది అంటే అప్పట్లో ఆ తీవ్రమైనటువంటి కర్మలను ఆచరిస్తుండేవారు అనమాట. అంటే ఈ పలానా కర్మ చేస్తే ఇది వస్తుంది, ఈ పలానా కర్మ చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అని ఇట్లా కర్మలు చేస్తూ ఉండేవారు అనమాట. సో అది కూడా ఒక ఇబ్బంది ఉండేది. దాన్ని కూడా ఆయన తగ్గించి మనుషులను జ్ఞానం వైపు నడిపించాలనేటటువంటి ప్రయత్నం కూడా వారు చేశారనమాట. ఇలాగ వారు భారతదేశం మొత్తం ప్రయాణిస్తూ వారణాసి నగరం ఎప్పుడైతే చేరుకున్నారో ఒకసారి వారికి ఎదురుగుండా ఒక తక్కువ వర్ణానికి చెందినటువంటి ఒక వ్యక్తి వారికి ఎదురుగుండా వచ్చారనమాట. వస్తే శంకరాచార్యుల వారికి ఆయన ఇప్పుడు ఏ జ్ఞానంలో ఉన్నారు? ఆత్మజ్ఞానంలో ఉన్నారు. నేను శరీరం కాదు ఆత్మ అనేటటువంటి జ్ఞానంతో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన వారణాసి నగరంలో వెళ్తూ ఉంటే ఒకసారి ఆయనకి ఎదురుగా ఒక తక్కువ వర్ణానికి చెందినటువంటి వ్యక్తి వస్తాడనమాట. రాగానే శంకరాచార్యులు తప్పుకో అంటారనమాట. అనగానే ఆయన అంటాడు, ఎవరిని తప్పుకోమంటున్నావు? నన్నా, నేనా, ఈ శరీరమా? ఇదైతే శాశ్వతమైనటువంటిది కాదు. లేదంటే ఈ లోపల ఉన్నటువంటి ఆత్మనా? ఎవరిని తప్పుకోమంటున్నావు అని ఆయన ఎదురు ప్రశ్నిస్తాడు అనమాట. అప్పుడు శంకరాచార్యుల వారికి అర్థమవుతుంది అనమాట, ఓహో నేను జ్ఞానం సంపార్జించాను కానీ ప్రాక్టికల్గా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఆ విషయాన్ని గుర్తు చేయడానికి సాక్షాత్ శివుడే ఆ అవతారంలో ఆ తక్కువ వర్ణం రూపాన్ని ఒక మనుషుడిగా ఆయనే వస్తారనమాట. శంకరాచార్యుల వారు అప్పుడు ఆయనకి మళ్ళీ ఇంకా గొప్ప రియలైజేషన్ కి వెళ్తారనమాట. గోవిందం భజ గోవిందం అదే కదా ప్రభు? అది కాదు మాతాజీ, అది కాదా? కాదు. ఓకే నేను చెప్తాను. ఓకే. సో అట్లాగా ఒక తక్కువ వర్ణం ఆయన దగ్గర నుండి శంకరాచార్యుల వారు ఇంకా తీవ్రమైనటువంటి ఆత్మానుభూతికి వెళ్ళే విధంగా ఆయన యొక్క ప్రయాణం కొనసాగుతుందన్నమాట. ఇలాగా వారు ప్రయాణిస్తూ ఉంటే చెప్పాను కదా, మనుషులు ఏవో కర్మలు ఆచరిస్తూ ఉంటూ ఉండేవారంట. ఒకటేమో అవైదికము, శూన్యవాదం వైపు. ఆ శూన్యవాదం వైపు వెళ్ళినటువంటి వాళ్ళని మళ్ళీ జ్ఞానం వైపు రప్పించగలిగారు. కానీ కొందరు మన సనాతన ధర్మంలోనే మనకి కర్మకాండ, జ్ఞానకాండ అని 2 విభజనలు ఉంటాయి. ఈ కర్మకాండలో ఏంటి అంటే తీవ్రమైనటువంటి వ్రతాలు, నోములు, పలానా అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది. ఇది ముక్తి వైపు ఉండదు ప్రయాణం. ఓకే, సో కేవలం సాత్వికమైనటువంటి జీవనం ఉంటుంది కానీ ఫలాపేక్షతోటి జీవనం కొనసాగుతుంది. భౌతికమైనటువంటి ఫలాల గురించి మాత్రమే జీవనం కొనసాగుతూ ఉంటుంది. సో అట్లా ఉండేవారు అనమాట. అట్లా ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణుడు గంగా నది తీరంలో నిల్చొని ఆయన సంస్కృత వ్యాకరణాన్ని
పఠిస్తూ ఉంటాడనమాట. పఠిస్తుంటే శంకరాచార్యుల వారు ఆశ్చర్యపోతారు. చూసి, ఏమయ్యా ఇప్పుడే ఇంకా నువ్వు ఆల్మోస్ట్ వృద్ధాప్యంలోకి ఆ, ఆ, మీరు వచ్చారు. ఇప్పుడు కూడా మీరు ఇంకా వ్యాకరణాన్ని నేర్చుకొని ఏం సాధిద్దామని. వ్యాకరణం మనకి దేనికి ఉపయోగపడుతుంది? ఒక భాష మీద పట్టు సాధించడానికి ఉపయోగపడుతుంది, లేదా కవిత్వాలు అవి ఇవి రాయడానికి ఉపయోగపడుతుంది. కానీ మనకి ముక్తికి అది ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదు. అప్పుడు ఆయన శంకరాచార్యుల వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిన్ కర్ణే అని భజ గోవింద స్తోత్రాన్ని చెప్తారనమాట. బాలావస్థ క్రీడాసక్త, తరుణావస్థ తరుణీసక్త, వృద్ధావస్థ చింతాసక్త, పరే బ్రహ్మణే కోపీనాసక్త. అయ్యా మనుషులారా, మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారు. బాల్యం మొత్తం క్రీడల్లో ముగించేసుకున్నారు. బాల్యం మొత్తం క్రీడల్లో గడిచిపోయింది. యవ్వనం మొత్తము జీవిత భాగస్వామిని వెతుక్కోవడంలో, అనుభవించడంలో గడిచిపోయింది. వృద్ధాప్యం మళ్ళీ చింతలతోని గడిచిపోతుంది. మీకు ఇంకా భగవంతుడి మీద భక్తి ఎప్పుడు కుదురుతుంది? ఇంకా మీరు అన్ని ఇట్లాంటి కర్మలే చేస్తుంటే ఇంకా భగవంతుడి మీద భక్తి ఎప్పుడు కుదురుతుంది అని చెప్పి గంగాజల లవకణికా పీత ఆ భగవద్గీత కించితదీత గంగాజల లవ కణికాపీత సుహృద ప్రియేణ మురారి తస్య యమేనన చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవింద భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిన్ కర్ణే. నాయన, ఇప్పటికైనా భగవద్గీత కించితీత, కొంచెమన్నా భగవద్గీత చదవండి. ఆ గంగాజలాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. అలాగే ఆ మురారిని మనస్ఫూర్తిగా సేవించండి. సేవిస్తే, మురారి అంటే ఎవరు? కృష్ణ భగవాన్. మురా అనే రాక్షసుని సంహరించినటువంటి విష్ణు. వ్యక్తి ఆయన మురారి. ఆ మురారిని మనస్ఫూర్తిగా సేవించండి. అప్పుడైనా మీ జీవితము సాఫల్యం అవుతుంది. భజ గోవిందం భజ గోవిందం అని గొప్ప కొన్ని ఒక 18 శ్లోకాలతో కూడుకున్నటువంటి భజ గోవింద స్తోత్రాల్ని ఇచ్చారనమాట. ఇచ్చి వారు ఇంకా ప్రయాణం చేస్తున్నారు. ఓకే, ప్రయాణం చేస్తూ ఉంటే చేస్తూ చేస్తూ వారు ఎక్కడి వరకు వెళ్ళారంటే వ్యాస భగవానుల వారి దగ్గరికి వెళ్ళారు. సో వ్యాస భగవాన్ని కలిసి వారు యొక్క ప్రయాణము, వారు చేసినటువంటి సాహసాలు ఏదైతే ఉన్నాయో, ఆర్ష ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపించడం, ఇవన్నీ బ్రహ్మసూత్రాలకి వారు రాసినటువంటి భాషం, ఇవన్నీ చూపించిన తర్వాత అప్పటికి వారి వయసు 16 సంవత్సరాలు. అప్పుడు ఇంకా శంకరాచార్యుల వారు ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పేసి వారు అనుకున్నారనమాట. అనుకోగానే వ్యాస భగవానుల వారు ఏమన్నారంటే, నువ్వు ఇంకొక 16 సంవత్సరాలు జీవించి భారతదేశం మొత్తం పర్యటించి మీరు ఇంకా సనాతన ధర్మానికి సేవ చేయాలని చెప్పారనమాట. ఓకే, ఆ తర్వాత వ్యాస భగవాన్ యొక్క కృప వల్ల ఇంకొక 16 సంవత్సరాల వయసు దొరికింది. ఒక్క నిమిషం క్షమించాలి. ఇప్పుడు ఎక్కడున్నారు శంకరాచార్యుల వారు? వ్యాస భగవాన్ దగ్గర ఉన్నారు. వెరీ గుడ్. వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళి వ్యాస భగవాను యొక్క ఆ కృప వల్ల వారికి ఇంకొక 16 సంవత్సరాల వయస్సు పొడిగింపబడ్డది. ఎందుకంటే ఇంకా వారు చేయవలసినటువంటి ఎంతో సేవ ఉంది సనాతన ధర్మానికి. కాబట్టి ఆయన ఇంకొక 16 సంవత్సరాలు అదనంగా వయసు ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చిన తర్వాత శంకరాచార్యులు వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి వయస్సుని, అలాగే వారు చెప్పినటువంటి ఆజ్ఞని పరిపాలించడానికి వారు మళ్ళీ భారతదేశ పర్యటనకి బయలుదేరారనమాట. బయలుదేరి
అప్పుడు భారతదేశంలో అప్పటికి ఒక గొప్ప ఆచార్యుడు ఉండేవారనమాట. ఆయన పేరు మండన మిశ్రా. ఓకే. ఈ మండన మిశ్రా ఆ, ఆ, ఆయన యొక్క వారి యొక్క భార్య పేరు ఉభయ భారతి. ఓకే. వీరిద్దరు దంపతులు కూడా చాలా చాలా గొప్ప ఆ, పండితులు, ఆ, గొప్ప ఆ, కర్మకాండ ఆచరించేటటువంటి వ్యక్తులు అనమాట. సో కర్మకాండ చెప్పండి, కర్మకాండ అంటే ఏంటిది? చనిపోయిన కోరిక వాళ్ళకి కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం ఆచరించే కర్మలు, ఆ, కర్మకాండ భౌతిక అంటే కర్మ. కేవలం చనిపోయినప్పుడు చేసేటటువంటి ఆ కాండ మాత్రమే కర్మకాండ కాదు. కర్మకాండ అంటే ఆ భౌతిక పరమైన కోరికలు కోరికలు తీర్చుకోవడం. తీర్చుకోవడానికి చేసేటటువంటి ఆ, పూజలు ఈ కర్మల సమూహము, ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కర్మకాండ అంటారు అన్నమాట. జ్ఞానము రెండుగా విభజించబడింది, కర్మకాండ, జ్ఞానకాండ అని. జ్ఞానకాండ అంటే మనము మళ్ళీ ఈ జన్మ ఎత్తకుండా ఉండే విధంగా ఉపయోగపడేటటువంటి చదువు. కర్మకాండ అంటే మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాడు, కానీ ఈ జన్మలు ఎత్తుతున్న క్రమంలోనే ఆ భౌతిక భోగభాగ్యాలు అనుభవించడానికి చేసుకునేటటువంటి కర్మలు ఈ కర్మకాండలో వస్తాయన్నమాట. పుణ్యకర్మలు అంటే అదే. పుణ్యకర్మలు, వెరీ గుడ్. ఓకే. అలాగా ఆ, అలా వాళ్ళు ఆచరిస్తుండేవారు అనమాట. ఈ శంకరాచార్య వారు ఏమనుకున్నారంటే, ఎవరెవరినో మనం మార్చే కంటే ఈ కర్మలు చాలా చాలా పర్టికులర్గా, చాలా చాలా నిష్టగా అనుభవించేటటువంటి ఈయనని గనక మనం మార్చితే ఈయన ఫాలోవర్స్ అందరూ మారిపోతారు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తారనమాట. ఎప్పుడైతే శంకరాచార్యుల వారు వెళ్తారో అప్పటికి ఆ మండన మిశ్రుడు వాళ్ళ తండ్రి గారికి, వాళ్ళ పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేస్తుంటారు. శ్రాద్ధ కర్మలు చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే వారికి ఖచ్చితంగా ఆతిథ్యం ఇవ్వాలి. శంకరాచార్యుల వారు వెళ్ళేసరికి మీకు ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వగలను నేనంటే, నాతో మీరు శాస్త్రవాదనకి దిగండి అని చెప్పేసి ఆయన అంటారనమాట. శంకరాచార్యుల వారు అనగానే ఆయన ఆ, సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఇద్దరు కూడా శాస్త్రవాదానికి దిగుతారు. ఇద్దరు కూడా ఆచార్యులే. ఇప్పుడు వారిద్దరి మధ్యలో ఒక పోటీ ఉంటుందన్నమాట. జ్ఞానం జ్ఞానము గొప్ప, లేక లేక లేకుంటే ఈ కర్మ గొప్ప. ఓకే. సో ఇది వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక పందెం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ, శంకరాచార్యుల వారి సైడ్ వాళ్ళ శిష్యులు ఉంటారు. ఈ ఈ మన మండన్ మిశ్ర సైడ్ వారి యొక్క సతీమణి అయినటువంటి ఉభయ భారతి ఉంటుంది. అలాగే ఆయన యొక్క అనుయాయులు ఉంటారు. ఓకే. వీళ్ళిద్దరి మెడలో పూలమాల ఇస్తారనమాట. వేసి ఎవరి మెడలో ఉన్నటువంటి పూలమాల వాడిపోతుందో వారు ఓడిపోయినట్టు అని చెప్పేసి ఒక తీర్మానం చేస్తారు. చేసిన తర్వాత ఇంకా వాదన మొదలవుతుంది. కర్మల గురించి చెప్తూ ఉంటాడు మండన మిశ్ర. ఈ కర్మలు చేస్తే ఇలా జరుగుతుంది, ఆ కర్మలు చేస్తే ఇలాగ జరుగుతుంది చెప్పేసి. కానీ శంకరాచార్యుల వారు ఆ గొప్ప జ్ఞానాన్ని ప్రతిపాదిస్తారు. మనకి భగవంతుడు భగవద్గీతలో చెప్తారనమాట. ఓకే. కర్మలు ఎందు గురించి చేయాలి, ఒకవేళ కర్మలు చేస్తే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ మందన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఈ యజ్ఞాలు, కర్మలు ఇవన్నీ కూడా నన్ను చేరుకోవడానికే. ఆ, మన ఫలాపేక్ష లేకుండా చేయాలి, జ్ఞానంతో చేయాలి. ఫలాన్ని ఆశించి గనుక చేస్తే అవి మళ్ళీ మనని బంధనాల్లో నెట్టేస్తాయి. అలా కాకుండా ఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే చేస్తామో అవి బంధ విముక్తుల్ని చేస్తాయి మనల్ని అని మనకి భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. ఇలాగా శంకరాచార్యుల వారు కూడా ఆ, జ్ఞానాన్ని బోధిస్తూ బోధిస్తూ చివరికి మండన మిశ్రుడు ఓడిపోతాడనమాట. ఆయన మెడలో ఉన్నటువంటి మాల వాడిపోతుంది. వాడిపోయిన తర్వాత అప్పుడు ఇంకా మండన మిశ్ర ఓడిపోయిందని చెప్పేసి అందరూ ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అంటుంటే వాళ్ళ భార్య మాత్రం ఒప్పుకోదన్నమాట. ఆవిడ ఏమంటుందంటే, భార్య భర్తకి సగభాగం కాబట్టి నా భర్త ఓడిపోవడం వల్ల అంటే మీతో వాదనలో గెలవకపోవడం వల్ల ఓటమిని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆయనలో సగభాగాన్ని నన్ను కూడా ఓడిస్తే అప్పుడే ఓటమిని ఒప్పుకుంటానని ఆవిడ అంటుంది. ఆవిడ అనగానే సరే అమ్మా, నీకున్నటువంటి ఆ ప్రశ్నలు ఏంటి అడుగు, చెప్తానని చెప్పేసి ఆయన అంటాడు. అనగానే ఆవిడ ఒక సన్యాసిని అడగకూడనటువంటి ప్రశ్నలు అడుగుతుందన్నమాట. ఒక సంసారి కంటే సంసారంలో ఆ ఉండేటటువంటి విషయాలు తెలుస్తాయి. ఒక సన్యాసికి ఏం తెలుస్తాయి అంటే భార్యాభర్తల మధ్యలో
వారి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి శారీరక కలయికలతో ఉండేటటువంటి సమయంలో ఉండేటటువంటి కొన్ని విషయాల గురించి ఆవిడ ఈ సన్యాసిని అడుగుతుంది. ఆయన ఏమంటాడంటే, నాకు నేను సన్యాసి, నాకు ఇవన్నీ విషయాలు నాకు ఎట్లా తెలుస్తాయి అంటే, మరి మీకు అన్నీ తెలుసు అని చెప్పేసి మీరు అన్నారు కదా, వీటికి కూడా ప్రశ్న జవాబు చెప్పండి అని ఆవిడ అంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సరే నాకు కొద్దిగా సమయం ఇవ్వమా, నేను సన్యాసిని కాబట్టి నేను వాటి గురించి తెలుసుకొని చెప్తాను మీకు అని చెప్తాడు. చెప్పగానే ఆవిడ ఏమనుకుంటుందంటే, ఇప్పుడు ఈయన సన్యాసి, నేను సాంసారిక పరమైనటువంటి ప్రశ్నలు అడిగాను. ఓకే, ఇప్పుడు ఆయన వాటిని తెలుసుకోవాలంటే సంసారం చేస్తేనే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సంసారానికి వెళ్ళాడా సన్యాస భ్రష్టుడు అయిపోతాడు, సన్యాసం నుండి భ్రష్టత్వం పొందుతాడు. ఓకే, కాబట్టి ఏదో విధంగా ఓడిపోతాడని ఆవిడ అనుకుంటుంది. ఈయన ఇప్పుడు ఈ సంసార సుఖానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి ఎలాగని ప్రయత్నిస్తూ ఉంటే, ఆ ఏ ఊరిలో అయితే వీళ్ళు ఉంటారో ఆ ఊరిని పరిపాలించేటటువంటి రాజుగారు శరీరం వదిలిపెట్టేస్తారు. ఆయన పరమ భోగి. శంకరాచార్యుల వారు ఏమనుకుంటారంటే, ఈ రాజుగారి శరీరంలోకి వెళ్తే గనక ఈ సంసార సుఖాలకు సంబంధించినటువంటి విషయాలు నేను తెలుసుకోవచ్చు, ఇతను భోగి, ఇతనికి చాలా మంది భార్యలు ఉన్నారు కాబట్టి ఇది మంచి అనువైనటువంటి శరీరం అనుకొని ఆయన శంకరాచార్యుల వారు ఆ రాజుగారి శరీరంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి వాళ్ళ శిష్యులకు చెప్తారనమాట, నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు, నేను మేలుకునేంత వరకు నా శరీరాన్ని మీరు కాపాడుతూ ఉండాలి, ఈ శరీరానికి ఏమవ్వద్దని చెప్పేసి చెప్తారు. చెప్పగానే శిష్యులు కాపలా కాస్తూ ఉంటారు. ఆయన రాజుగారి శరీరంలోకి వెళ్ళి చాలా కాలం ఉండి, చాలా కాలం, 1 సంవత్సర కాలం అలా ఉండి అన్ని విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకుంటున్న క్రమంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గ్రహిస్తారు. ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ రాజు చనిపోయి మళ్ళీ బతికాడో, బతికినప్పుడు పరిపాలిస్తూ ఉన్నటువంటి క్రమంలో రాజ్యం మొత్తం సస్యశ్యామలం అయింది. రాజులో చాలా మార్పు ఉంది. మనం మునుపెన్నడూ కూడా రాజులో ఇలాంటి మార్పు చూడలేదు. ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఈ రాజు మనం అనుకున్నటువంటి రాజు కాదు, ఈయన లోపలికి వేరే ఎవరో ప్రవేశించారని చెప్పి భటులను పంపిస్తారు రాజ్యంలోకి. మీరు వెతకండి, ఎక్కడైనా మహాత్ముడు యొక్క శరీరం అలాగే ఉలుకు పలుకు లేకుండా పడుందా, ఉంటే వెంటనే దహన సంస్కారాలు చేసేయండి అని చెప్పి చెప్తారనమాట. చెప్పగానే వెతుకుంటే శంకరాచార్యుల వారి శరీరం కనిపిస్తుంది. కనిపించగానే ఇంకా రాజభటులు ఆ శరీరానికి దహన సంస్కారాలు చేద్దామని చెప్పేసి చేస్తుంటే వెంటనే శంకరాచార్యుల వారికి తెలిసిపోతుంది. ఆయన రాజు శరీరం వదిలిపెట్టి శంకరులు మళ్ళా ఆయన తిరిగి ఆయన శరీరంలోకి ఆయన వచ్చేసిన తర్వాత ఈ ఉభయ భారతి మండన మిశ్రుల దగ్గరికి వెళ్ళేసి ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెప్పేస్తారు. చెప్పగానే ఆవిడ ఏముంటుందంటే, నువ్వు సన్యాసివి, సంసారం ఇలా చేసావు అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది అనమాట. అడగగానే ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి? ఒక సన్యాసి అలాగా వేరే వాళ్ళ శరీరంలోకి వెళ్ళి భోగించొచ్చా? తప్పు కదా. అది ఆత్మ వేరు శరీరం వేరు కదా ప్రభుజీ. ఓకే, ఆత్మ వేరు శరీరం వేరు కాబట్టి అనుభవించొచ్చా? ఆత్మ అందులో పోతేనే కదా ఇప్పుడు ఆయన అన్ని నడుచుకునేది. ఇది పెద్ద ప్రశ్న, ఇది చాలా పెద్ద ప్రశ్న ప్రభు. అంటే శ్రీమద్ భగవద్గీతలో 5 కొంతమేర కరెక్టే మాతాజీ మీరు చెప్పినటువంటి సమాధానం. అయితే ఈ భగవద్గీతలో ఒక విషయం చెప్తారనమాట. కృష్ణ 5వ అధ్యాయంలో ఏమని చెప్తారంటే, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జాగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలాపాన్ విసృజన్ గణన్ ఉమిషన్ నిమిషన్ అపి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ అని చెప్తారనమాట. ఒక జ్ఞాని ఈ శరీరంలో ఎలా ఉంటాడంట అంటే, శరీరం పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జాగ్రన్ అశ్నన్ గచ్చన్. పశ్యన్ వింటూ ఉంటుంది, శరీరం మనం వినడము, చూడడము, స్పర్శ, తినడము, నడవడము, తిరగడము, మేలుకొని ఉండడము, ఇవన్నీ కూడా ఈ శరీరం చేస్తుంది. ఈ శరీరం చేస్తున్నటువంటి పనులన్నిటినీ కూడా ఆయన ఈ శరీరంలో ఉండి అబ్జర్వ్ చేస్తుంటాడనమాట ఒక జ్ఞాని. అంటే ఈ శరీరానికి ఏం అవసరమో ఆ శరీరానికి అవసరమైనటువంటి పనులన్నీ కూడా ఆ శరీరం చేస్తూ ఉంటుంది. వీటికి సాక్షిగా మాత్రం ఉంటాడు ఆయన, కానీ చేసేది నేను కాదు అనే భావనతోటి ఉంటాడనమాట. ఓకే, తాను కర్త కాదు, తాను కేవలం సాక్షి అనేటటువంటి భావనతో ఈ శరీరంలో జీవిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మీరు
అంటే మేము కూడా అట్లనే అవును మేము కూడా అంతేనండి శరీరం చేస్తుంది అంతే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అనుభవించేసి నేను కూడా అంతే అండి శరీరం చేస్తుంది అంటే శరీరం ఇంత తింటుంది నేను కాదు తినేది. అలాగే శరీరం ఇంతమంది స్త్రీలతో తిరుగుతుంది నేను కాదండి శరీరం తిరుగుతుంది అని అంటే అదంటే కుదరదు. అంత స్పృహ ఉన్నవాడు ఈ శరీరాన్ని కత్తిపెట్టి కోసినా కూడా శరీరాన్ని కోసారు నన్ను కోసారని అనుకోవద్దు. ఒకవేళ శరీరం నేను కాదు అన్నీ అనుభవించేది శరీరం అనేటటువంటి భావనలో నువ్వు ఉన్నావనుకో నీ శరీరానికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా నువ్వు బాధపడకూడదు. సో ఆ స్థితిలో ఉంటే అప్పుడు నువ్వు కూడా ఈ శరీరం అనేటటువంటి స్పృహలో లేవని ఒప్పుకోవచ్చు. అంతే తప్ప సుఖాలేమో శరీరం అనుభవిస్తుంది బాధలేమో అమ్మ నాకే కలిగాను నాకే కష్టాలు నాకే ఇన్ని బాధలు అని చెప్పేసి ఏడవడము ఇలా ఉంటే జ్ఞాని కాదు. సో శంకరులు అలా ఆ శరీరంలో ఉండి సాక్షిగా ఆయన ఏం జరుగుతుందని అంటే ఈ ఒక జ్ఞానం విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఆయన ఆ శరీరంలో ఉన్నారు. ఒక జ్ఞానికి ఆ శరీరంతో సంబంధం ఉండదన్నమాట. ఆ సాంగత్యం అటాచ్మెంట్ ఉండదు. శంకర్ల పరిస్థితి కూడా అదే. ఆయన ఆ విషయాన్ని చెప్తారు. చెప్తే నమ్మరెవరు. ఆయన ఏం చేస్తారంటే సాక్షాత్ సరస్వతి దేవిని పిలుస్తారు. పిలిచి అమ్మ చెప్పు నేను ఆ శరీరంలో ఉండి అనుభవించానా సాక్షిగా శరీరం ఏం చేస్తుందో వాటిని గ్రహించానా అని అడుగుతాడు. అడగానే ఆవిడ శంకరులు కేవలం సాక్షిగా మాత్రమే శరీరంలో ఉన్నాడు ఆయనకి ఎలాంటి వాసనలు ఆయనకి లేవు అని చెప్పేసి సరస్వతిదేవి చెప్తుంది అనమాట. చెప్పగానే అప్పుడు అందరూ కూడా ఒప్పుకుంటారు. ఈ మండన మిశ్ర ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇంకా శంకరాచార్యుల వారికి శిష్యుడిగా చేరిపోతారనమాట. అలాగా ఆ పరమ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని కూడా జ్ఞాన మార్గం వైపు నడిపించారనమాట శంకరాచార్యుల వారు. నడిపించిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా ఆయనతో పాటు శంకర్ల వారి యొక్క శిష్యులు అయ్యారనమాట. ఇలాగ ఆయన శంకరాచార్యుల వారు సంచరిస్తూ ఉంటే ఒకానొక ప్రాంతంలో ఒక కప్ప ప్రసవిస్తుంటే పాము కప్పకి పడగబట్టి ఎండ తగలకుండా కాపాడుతుందన్నమాట. కాపాడుతుంటే శంకర్ల వారు ఆశ్చర్యపోతారు. అదేంటి కప్పకి పాముకి జన్మతః వైరం కదా ఒక కప్పని పాము కాపాడడం ఏంటి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి ఈ ప్రాంతానికి ఏదో ఒక గొప్ప శక్తి ఉంది అని ధ్యానంలో కూర్చొని ఆ ప్రాంతంలో ఏం జరిగిందని ఆయన ధ్యానంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆయనకి ఏమర్థమవుతుందంటే పూర్వము త్రేతాయుగంలో ఇక్కడ ఋష్యశృంగుడు అనేటటువంటి మహర్షి ఇక్కడ తపస్సు చేశారు అని తెలుసుకుంటారనమాట. సో మహాత్ములు ఎక్కడెక్కడైతే తపోబలము తపస్సు చేసుకుంటూ ఉంటారో ఆ ప్రాంతము చాలా సస్యశ్యామలము చాలా సాత్వికంగా మారుతుంది. మీరు ఎవరైనా గొప్ప సాధనా పరుల ఇంటికి వెళ్ళారనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మీ మనసులో ఎన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ప్రతినిత్యం వాళ్ళ ఇంట్లో జపాలు తపాలు పారాయణాలు భగవత్ కథ ఇలాంటివి జరుపుతూ ఉంటారో వారింటికి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వారి ఇంట్లో పెద్ద పెద్ద లగ్జరీ థింగ్స్ ఏమి ఉండకపోయినా కూడా లగ్జరీ వస్తువులు ఏమి ఉండకపోయినా కూడా ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి ఆ తపోబలము ఆ ప్రాంతాన్ని మొత్తం ఆవహించి ఉంటుందన్నమాట. అలాగా ఆ ప్రాంతానికి ఋష్యశృంగ మహర్షి యొక్క తపోబలం ఉంది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి జాతి వైరంతో ఉన్నటువంటి జీవులు కూడా స్నేహభావంతో మెదులుతూ ఉండేవన్నమాట. అలాంటి ప్రాంతంలో అది చాలా గొప్ప ప్రాంతము చాలా తపశ్శక్తి ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పేసి అక్కడ ఆయన శారదాపీఠం అని శృంగేరి ఆ ప్రాంతం పేరు శృంగేరి ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఆ ప్రాంతానికి ఆయన పేరు మీద శృంగేరి అని పేరు పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో ఆయన పీఠాన్ని స్థాపించారు. ఇప్పటికి కూడా మనము ఆ తుంగభద్రా నది తీరంలో ఉన్నటువంటి శారదాపీఠం శృంగేరి పీఠాన్ని మనం దర్శించుకోవచ్చు అనమాట. ఓకే, అయితే శంకరాచార్యుల వారు ఎప్పుడైతే సన్యాసం స్వీకరించారో ఇలాగ వారు జైత్రయాత్ర చేస్తూ ఉంటే వారి అమ్మగారు అస్వస్థతకి లోనైపోతారనమాట. వారి అమ్మగారు
ఇంకా శరీరాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమవుతుంది. వారు సన్యాసి స్వీకరించి బయలుదేరే ముందు తల్లిగారికి ఒక మాట ఇస్తారు. ఏమనంటే, అమ్మా నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నన్ను తలుసుకుని నేను వస్తానని చెప్పేసి. ఇంకా ఆవిడ చివరి రోజుల్లో చివరి క్షణాల్లో శంకరులను తలుచుకుంటారు. తలుచుకోగానే వెంటనే ఆయనకి అష్టసిద్ధులు ఉన్నాయన్నమాట. ఆయన చాలా గాలిలో ప్రయాణించేవారనమాట. ఆయన వెంటనే తల్లి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత తల్లి చివరి క్షణాలలో ఉంటుంది. అప్పుడు వారి తల్లి చేత నారాయణ నామస్మరణ చేయించి తల్లి క్షేమంగా శరీరాన్ని వదిలే విధంగా వారు తల్లిని అనుగ్రహిస్తారనమాట. అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు ఆయన సన్యాసి. ఓకే, సన్యాసికి భవబంధాలు ఉండకూడదు. ఇప్పుడు తల్లిని శరీరం వదిలిపెట్టింది కాబట్టి తల్లికి దహన సంస్కారాలు అవన్నీ నిర్వహించాలి. నిర్వహించాలంటే ఆయన ఆ కాలడి గ్రామంలో ఉన్నటువంటి మిగతా బ్రాహ్మణులని సహాయం అడుగుతాడనమాట. నాకు సహాయం చేయండి అంటే వారు సహాయం చెయ్యరు. చేయకపోగా వారు ఏమంటారంటే శంకరులని నిందిస్తారు. నువ్వు సన్యాసివి, నువ్వెట్లా తల్లి దహన సంస్కారాలు చేస్తావు, సన్యాసికి ఇది చేయకూడదు, ధర్మం అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తారనమాట. వ్యతిరేకించగానే శంకరాచార్యుల వారు తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోనవుతారనమాట. ఎందుకంటే నేను నా తల్లికి మాట ఇచ్చాను, చివరి క్షణాల్లో ఆవిడని చూసుకున్నానని చెప్పేసి, ఆవిడ యొక్క దహన సంస్కారాలు చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది, దానికి మీరు సహకరించకపోగా వ్యతిరేకిస్తారా అని చెప్పేసి శంకరాచార్యుల వారు ఆ బ్రాహ్మణుల్ని శపిస్తారనమాట. మీరంతా కూడా పాషండ మతాలకి వెళ్ళిపోదురుగాక అని చెప్పేసి. అందుకే కేరళ రాష్ట్రంలో మీరు చూస్తే గనక ఒకప్పుడు కేరళ రాష్ట్రంలో చాలా గొప్ప బ్రాహ్మణులు ఉండేవారు అనమాట. ఇప్పుడు కేరళ రాష్ట్రం మనం వెళ్తే అక్కడ దేవాలయాల కంటే కూడా వేరే వేరే మతస్థులకు సంబంధించినటువంటి ఆలయాలు ఉంటాయన్నమాట. కేరళ రాష్ట్రం అంత తొందరగా పాషండ మతాల వైపు వెళ్ళడానికి కారణం ఏంటంటే శంకరాచార్యుల వారి యొక్క శాపం ఉందన్నమాట కేరళ రాష్ట్రానికి, కేరళీయులకి. అందుకే అక్కడ అవైదికమైనటువంటి మతాలు విజృంభించాయి. అందుకే మహాత్ములని ఎప్పుడు కూడా మనము తక్కువ చేసి మాట్లాడకూడదు, వారికి మనము సహకరించడానికి ప్రయత్నం చేయాలి. సో ఇలాగా శంకరాచార్యుల వారు ఇప్పటికి వారికి ఇద్దరు శిష్యులు అయ్యారు, పద్మపాదాచార్యులు అలాగే మన ఈయన మండన మిశ్రా. ఓకే, ఆ తర్వాత శంకరాచార్యుల వారు ఒకరింటికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆ ఇంట్లో వారికి ఒకే ఒక మగ సంతానం ఉంటుంది. ఆయన ఉల్కడు పలుకడు, ఏం మాట్లాడు. ఎప్పుడైతే శంకరాచార్యుల వారు వారింటికి వస్తారో శంకరాచార్యుల వారికి ఈ అబ్బాయిని చూపిస్తారనమాట. చూపించి, ఈయన మాకున్న ఒక ఏకైక సంతానం అండి, నేను ఎవరితో మాట్లాడు, తనను తాను నవ్వుకుంటూ ఉంటాడు, ఏంటో అర్థం కాదంటే శంకరాచార్యుల వారు ఆ పిల్లోడితో మాట్లాడతారు. నువ్వెవరు అంటే అప్పుడు ఆ పిల్లవాడు నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు అని ఇట్లా చాలా ఒక మహా జ్ఞాని మాట్లాడే విధంగా మాట్లాడతారన్నమాట. అప్పటి వరకు మాట్లాడిన పిల్లోడు ఆయన శంకర్లతో మాట్లాడగానే శంకర్లకు అర్థమైపోతుంది, ఇతడు పూర్వజన్మలో చాలా గొప్ప జ్ఞాన సాధన చేశాడు కానీ పరిపక్వత చెందకపోవడం వల్ల ముక్తి పొందలేదు, మళ్ళీ జన్మించాడని చెప్పేసి తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు, మీ అబ్బాయి సంసార జీవితంలోకి వెళ్ళడు కూడా, వీడు చాలా గొప్ప జ్ఞాని, వీని నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆ పిల్లోని తీసుకుంటారనమాట. ఓకే, జ్ఞానాన్ని ఆయన చేతిలో, ఆయన కరతలామలకంగా ఉంటుందన్నమాట జ్ఞానం ఆ పిల్లోడికి. అయితే అందుకనే ఆయనకి హస్తామల్క అని చెప్పేసి పేరు పెడతారనమాట, హస్తామల్కాచార్య అని చెప్పేసి. ఓకే, సో ఇలాగా ఇంకొక శిష్యుడు కూడా ఏర్పడతారు ఆయనకి, తోటకాచార్య అని. సో నలుగురు శిష్యులు ఎప్పుడు శంకరాచార్యుల వారిని అనుసరిస్తూ ఉండేవారు అనమాట, వారితోనే ఉండేవారు. ఓకే, ఇలాగ శంకరాచార్యుల వారు కేవలము శాస్త్రవాదులనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో దేవాలయాలని కూడా ఆయన గొప్ప వైభవం తీసుకొచ్చారనమాట. కంచిలో కామకోటి, మన కామాక్షి దేవత దేవాలయానికి, అలాగే అఖిలాండేశ్వరి దేవాలయానికి, ఇలాగా
గొప్ప గొప్ప ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటే వారి యొక్క శక్తిని సామాన్యులు దర్శించుకోలేరు అని చెప్పేసి ఆ శక్తిని తగ్గించి, అంటే కొన్ని ఆభరణాలకి, ఇప్పుడు ఉదాహరణకి అఖిలాండేశ్వరి దేవాలయం ఉంది. ఆ అమ్మవారు చాలా ఆ శక్తితో ఉండేవారు. ఆవిడని దర్శించుకోవడం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. సో ఆ అమ్మవారి యొక్క శక్తిని తాటంకాలకు, అంటే చెవిదిద్దులకి లోకి ప్రవేశింపజేసి ఆ ఆభరణాలుగా అమ్మవారికి పెడతారనమాట. ఇప్పుడు అమ్మవారి యొక్క శక్తిని విభజిస్తారు. ఇలాగ ఎన్నో ప్రయోగాలు చేసి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా గొప్ప గొప్ప ఆలయాల్ని వారు తీర్చిదిద్దారనమాట. ఓకే, వారు తిరుమల తిరుపతి కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఓకే, అలాగే ఎన్నో రచనలు చేశారు వారు. ఇలాగా శంకరాచార్యుల వారు వారి యొక్క జైత్రయాత్రలు కొనసాగిస్తుంటే ఒకరోజు వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు శంకరాచార్యుల వారిని వదిలి వేరే నది తీరానికి వెళ్ళి స్నానం చేస్తుంటారు. శంకరాచార్యుల వారు ఒక గుహలో వారు తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. తపస్సు చేసుకుంటుంటే అక్కడికి ఒక కాపాలికుడు వస్తాడు. కాపాలికుడు అంటే క్షుద్ర పూజలు అవి చేసేవాడు. అతను వచ్చి శంకరాచార్యుల వారిని అడుగుతారు, మీరు ఎవరు, మీరు ఈ శరీరమా ఆత్మనా అంటే నేను ఆత్మనేని శంకరాచార్యుల వారు చెప్తారు. సో మీరు ఆత్మ అయినప్పుడు ఈ శరీరం మీరు కానప్పుడు ఈ శరీరం నాకు ఇచ్చేస్తారా అని అడుగుతాడు అనమాట. అడగగానే శంకరాచార్యుల వారు సరే తీసుకో అంటారు. అనగానే ఆ కాపాలికుడి యొక్క ప్లాన్ ఏంటి అంటే ఉగ్రదేవత అయినటువంటి ఆ కాళికాదేవికి ఈ గొప్ప వ్యక్తిని బలిస్తే అతీంద్రియ శక్తులు వస్తాయని మూఢనమ్మకం అనమాట. సో అప్పుడు ఆ కాపాలికుడు ఏం చేస్తాడంటే ఈ శంకరాచార్యుల వారి శరీరాన్ని బలియడానికి పూనుకుంటాడు. పూనుకోగానే వారి శిష్యులు ఎక్కడున్నా కూడా శంకరాచార్యుల వారి మీదనే వారి దృష్టి ఉంటుంది. వారు మానసికంగా శంకరాచార్యుల వారిని రక్షిస్తూనే ఉంటారు. సో వాళ్ళ శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యులకి తెలుస్తుందన్నమాట శంకరుల ఆత్మదల్లో ఉన్నారని. వెంటనే ఆయన ఉన్న చోటనే ఉండి నరసింహ కరావలంబ స్తోత్రం అని చేస్తారు. చేయగానే ఎక్కడి నుండి ఒక పెద్ద సింహం వచ్చి ఆ కాపాలికుని చంపేస్తుంది అనమాట. చంపేసి శంకరాచార్యుల వారిని బ్రతికిస్తుంది. ఇలాగా శిష్యులు శంకరాచార్యుల వారిని ఎప్పుడూ రక్షిస్తూనే ఉండేవారు అనమాట. అలా శంకరాచార్యుల వారు భారతదేశానికి 4 మూలల 4 పీఠాలు స్థాపించి, అలాగే మన కంచిలో కూడా ఒక పీఠాన్ని స్థాపించారని చెప్తారనమాట. సో ఈ 4 పీఠాల్లో 4 శిష్యులను పెట్టేసేసి కంచిలో ఆయన ఉన్నారని అని అంటారు. ఇంకొక విధంగా ఏమంటారంటే వారి 4 పీఠాలు స్థాపించి వారు కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా పీఠానికి వెళ్ళిపోయి అక్కడే వారు శరీరాన్ని త్యజించారని చెప్పేసి చెప్తారనమాట. సో ఇలాగా శంకరాచార్యుల వారు జైత్రయాత్ర చేశారు. వారి యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటి అంటే అద్వైతవాదం. సో ఈ అద్వైతవాదంలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే మనము నిన్న చూస్తే కనుక మధ్వాచార్యుల వారి గురించి తెలుసుకున్నాం. మధ్వాచార్యుల వారు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? ద్వైతం. అంతకుముందు రామానుజాచార్యుల వారి గురించి తెలుసుకున్నాం. వారు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? విశిష్టాద్వైతం. శంకరాచార్యుల వారు దాదాపు 2500 సంవత్సరాల క్రితం అవతరించారు. ఓకే, రామానుజులు దాదాపు 1500 అనుకోండి. 1000 నుండి 1200 చిలుక. ఆ తర్వాత మధ్వాచార్యులు కూడా ఇంచుమించు ఒక 100-200 సంవత్సరాల అటు ఇటు, వారు కూడా 1000 సంవత్సరాల పూర్వం. ఓకే, ఈ 3 సిద్ధాంతాలకి తేడా ఏంటి? అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. లేకపోతే మనకి చాలా చాలా ఏది గొప్ప ఏది తక్కువ అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం అనమాట. ఇప్పుడు శంకర్లు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం ఏంటి అంటే జీవో బ్రహ్మైవ నపర, బ్రహ్మ సత్యం జగన్మిత్యం, జీవో బ్రహ్మైవ నపర. ఆ పరబ్రహ్మం ఒక్కటే సత్యము, మిగతా అంతా కూడా మిథ్య. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భౌతిక విషయాలు ఏవైతే ఉన్నాయో, సంసారం కావచ్చు, ఇల్లు, ప్రకృతి, ఇవంతా ఏదైతే ఉన్నాయో ఇదంతా మిథ్య. ఇదంతా కూడా ఆ శాశ్వతము, సత్యం కాదు. కేవలం ఆ పరబ్రహ్మం మాత్రమే సత్యము. అలాగే ఈ జీవుడు కూడా ఆ పరబ్రహ్మమే అని శంకరాచార్యుల వారు చెప్పారనమాట. ఓకే, అయితే ఆ తర్వాత వచ్చినటువంటి రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. వారేం చెప్పారు అంటే
సో జీవుడు భగవంతుని యొక్క అంశనే, కానీ భగవంతుడికి ఉన్నటువంటి గుణాలు జీవుడికి లేవు. భగవంతుడికి ఉన్నంత ఐశ్వర్యం జీవుడికి లేదు, కాబట్టి తేడా ఉంది అని రామానుజుల వారు చెప్పారనమాట. ఆ తర్వాత వచ్చినటువంటి మధ్వాచార్యుల వారు ఏం చెప్పారు అంటే, జీవుడు సనాతనుడే, కానీ చాలా తేడాలు ఉన్నాయి. భగవంతుడికి, దేవుడికి, జీవుడికి తేడా ఉంది. ఒక జీవుడికి ఇంకొక జీవుడికి తేడా ఉంది. భగవంతుడికి ప్రకృతికి తేడా ఉంది. ప్రకృతికి జీవుడికి కూడా తేడా ఉంది అని 5 భేదములు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్వాచార్యుల వారు ప్రతిపాదించారనమాట. ఓకే. సో ఇది ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకపోతే నేనేం తప్పేం కాదు. సులభంగా అర్థం అవ్వడానికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను అనమాట. మళ్ళీ సరే. చెప్పండి ప్రభుజీ. ఓకే. మళ్ళీ చెప్పండి. ఒక మళ్ళీ సింపుల్ ఎగ్జాంపుల్ తో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ప్రభుజీ. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మనందరం ఉన్నాము. మీ శరీరము, నా శరీరము రక్తము, మాంసము, ఎముకలతో నిర్మింపబడ్డది. అవునా కాదా? కరెక్టా? అందరూ ఒప్పుకుంటారు కదా? కరెక్టే. సో మనందరి శరీరాలు రక్తము, మాంసము, ఎముకలతో ఏర్పడ్డది. కాబట్టి మనమందరం ఒక్కటే. అద్వైతం. మనందరి శరీరం కూడా రక్తము, మాంసము, ఎముకలతో ఏర్పడ్డది. కరెక్టే, ఇది వాస్తవమే, నిజమే, ఇది అద్వైతము. ఓకే. విశిష్టాద్వైతం. మనందరి శరీరాలు రక్తము, మాంసము, ఎముకలతో నిర్మింపబడింది. ఓకే. కానీ మీ బ్లడ్ గ్రూప్ వేరే, నా బ్లడ్ గ్రూప్ వేరే. ఓకే. మీ సామాజిక స్థితి వేరే, నా సామాజిక స్థితి వేరే. ఓకే. మీ స్వభావం వేరే, నా స్వభావం వేరే. ఇది తప్ప? కరెక్టే. కరెక్టేనా? ఇది కరెక్ట్. ప్రాథమికమైనటువంటి ఒక విషయము దానికి ఇంకొక విషయం జోడింపబడింది. ఏంటి అంటే, ఒక విధంగా కరెక్టే, కానీ కొన్ని తేడాలు ఉన్నాయి. ఓకే. ఇది విశిష్టాద్వైతం. ఓకే. మీ బ్లడ్ గ్రూప్ వేరే, నా బ్లడ్ గ్రూప్ వేరే, మీ సామాజిక స్థితి వేరే, నా సామాజిక స్థితి వేరే, అలాగే మీ స్వభావం వేరే, నా స్వభావం వేరే. విశిష్టాద్వైతం. ఇప్పుడు ద్వైతము, ద్వైత సాంప్రదాయం. ద్వైత సాంప్రదాయంలో ఓకే, మీ యొక్క ఆలోచన విధానం వేరే. మనందరి శరీరాలు కూడా రక్తము, మాంసం, ఎముకలతో నిర్మింపబడింది. అలాగే మన గుణాల విధంగా కూడా చూస్తే కూడా తేడాలు ఉన్నాయి. వాటితో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తేడా ఉంది. అంతేనా? ఇప్పుడు నేను ఆలోచించినట్టు మీరు ఆలోచించరు, మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించరు. ఓకే. సో మీ డిఎన్ఏ వేరు, నా డిఎన్ఏ వేరు. అవునా? అంతేనా? సో ఇలాగా మొట్టమొదట వచ్చినటువంటి అద్వైతానికి మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక విధంగా చూస్తే ఓకే, బ్రాడ్ గా చూస్తే కరెక్టే, మనం భగవంతుని యొక్క అంశలమే. కాబట్టి భగవంతునిలాగా సనాతనలేమే మనం, అది కరెక్టే విషయం. కానీ దగ్గరగా వెళ్ళి చూస్తే మాత్రం తేడాలు ఉంటాయి. భగవంతుడికి ఉన్నంత వైరాగ్యం మనకు ఉండదు. ఎస్, ఎవరు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. అప్పుడు సైన్స్ ఉన్నదా ఇవన్నీ బ్లడ్ గ్రూప్స్, ఇవన్నీ తేడాలు, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళకు ఇవన్నీ ఉండినాయా? అంటే మనకు అర్థం కావడానికి నేను ఆ ఉదాహరణ ఇచ్చాను మాతాజీ. అప్పుడు కూడా అప్పుడైనా వాళ్ళు కూడా ఉన్నాయి. చెప్పాలి. అంటే అప్పుడు కూడా ఇంతకంటే అడ్వాన్స్ సైన్స్ ఉంది. శ్రీమద్ భాగవతంలో మనకి కపిల మహర్షి తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండము ఎట్లా ఏర్పడుతుంది, ఎన్ని రోజులకి ఏ ఏ మార్పులు వస్తాయి, పిండము ఉత్పత్తి అయ్యి మళ్ళీ ప్రసవించేంత వరకు ఏ విధంగా గర్భంలో ఉన్నటువంటి శిశువులో మార్పులు వస్తాయి, ఆ మార్పులతో పాటు ఏ విధంగా ఆ శిశువు ఆలోచిస్తాడు, ఇవన్నీ విషయాలు కూడా ఉన్నాయి. స్కానింగ్లు చేసినా తెలివే అట్లాంటి విషయాలు మనకి శ్రీమద్ భాగవతంలో
కపిలముని చెప్తారనమాట. సో ఇంతకంటే అడ్వాన్స్ ఇప్పుడు అన్ని మిషన్స్ పెట్టి తెలుసుకుంటాం కానీ అప్పుడు జ్ఞానంతో తెలుసుకునేవారు అనమాట. సో మనకు అర్థం కావడానికి నేను ఈ ఈ ఉదాహరణ ఇచ్చానమాట. ఓకే. ఆ, సో ఈ అద్వైతము అంటే భగవంతుడి యొక్క అంశలం కాబట్టి మనకి భగవంతుడికి తేడా లేదు అని అనుకోవడం అద్వైతము. విశిష్ట అద్వైతం అంటే భగవంతుడికి మనకి గుణాల గుణా విధంగా తేడాలు ఉన్నాయి. ఓకే? సో భగవంతుడు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. మన నుంచి ఏం కోరుకోడు ఆయన. ఓకే. కేవలం ధర్మం తప్ప. మనము ఎవరికైనా రూపాయి ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా 2 రూపాయలో 10 రూపాయలో మళ్ళీ తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే. భగవంతుని అంత శుద్ధ సత్వ గుణం మనకు ఉండదు. ఓకే. సో అలాగే మనకి ప్రతి జీవికి ఒక జీవికి ఇంకొక జీవికి ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇలాగా అద్వైతము, విశిష్టాద్వైతం, ద్వైతం అని మనకి 3 సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. ఓకే. సో వీటిల్లో మనం ఏది ఎక్కువ, ఏది గొప్ప, ఇప్పుడు ఈ మూడిట్లో ఏది గొప్ప, ఏది తక్కువ చెప్పండి మీరు. చెప్పలేం ప్రభు. చెప్పలేం ప్రభు, అన్ని అంతే కదా. సో అదే గొప్ప. ఏది గొప్ప, ఏది తక్కువ అని చెప్పలేము. ప్రతిదీ చెప్పలేం. ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కాకపోతే ఒకటి ప్రాథమికమైనటువంటి జ్ఞానం, ఒకటి ఇంకా కొద్దిగా ప్రాథమికం కంటే ఇంకా ముందు, ఇంకొకటి ఇంకా ముందు, ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని అందిస్తుంది అనమాట. ఓకే. ఆ విధంగా ఆలోచించాలి మనం. అంతే తప్ప మీరు ఈ సిద్ధాంతానికి చెందిన వారు కాబట్టి తక్కువ, ఆ సిద్ధాంతానికి చెందిన కాబట్టి మీరు అజ్ఞానులు అని మనము ఆ భేదభావాలు తీసుకురావద్దు అనమాట. ఓకే. ఎందుకంటే అద్వైతం అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది మనం కూడా ఆ విషయాన్ని ఒక లెవెల్లో మనం కూడా అంగీకరిస్తాం. ఇప్పుడు కృష్ణుడు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత్యేవచ, నేనే అందరి జీవుల్లో పరమాత్మగా ఉన్నానని కృష్ణుడు చెప్తున్నాడు. సో మరి అందరి జీవుల్లో కృష్ణుడు పరమాత్మగా ఉన్నప్పుడు మరి ప్రతి జీవి కూడా మనకు పూజనీయుడే. ఎందుకు ఓకే. సో అప్పుడు అక్కడ అందరూ ఒకటే. ఇప్పుడు అందరినీ సమబుద్ధితో చూడాల్సిందే. ఒకరిని భేదభావంతో చూడలేము. అందరిలో పరమాత్మ ఉన్నాడు కూడా అందరిని సమభావంతో చూడాలి. అద్వైతం. ఓకే. ఓకే. సో మనము మనుష్యులని అర్థం చేసుకొని వారితో సంబంధాలను పెట్టుకునే క్రమంలో అందరిలో పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి అద్వైత భావనతోటి, జ్ఞానంతో ఉండాలి. కానీ ఇది అన్ని వేళలా ప్రాక్టికల్గా సాధ్యం కాదనమాట. ఉదాహరణకి దొంగ ఉన్నాడు అనుకోండి, మీ ఇంటికి వచ్చి దొంగతనం చేశాడు, మీరు 4 కొడితే భగవంతుడు దొంగ పరమాత్మగా వచ్చి నన్ను కొట్టాడు అని మనము స్వీకరించగలమా? జ్ఞానము. సో అతను దొంగగా వచ్చి ఏదైతే చేశాడో దానికి ఏ విధమైనటువంటి శిక్షని అనుభవింపజేయాలో అది మనం చేయాల్సిందే. కానీ వాడి మీద కక్ష పెట్టుకొని వాడిని మర్డర్ చేసేయడము ఇట్లాంటివి పెట్టుకోకూడదు. సో వాడికి భగవంతుడు మంచి బుద్ధి ఇచ్చుగాక అని ప్రార్థించి వాడిని ఏ విధమైనటువంటి స్థితిలో పెట్టేస్తే మళ్ళీ మారుతాడో అట్లే ఆ విధంగా చేయాలన్నమాట. అయితే ఒకసారి ఏం జరిగిందంటే రామకృష్ణ పరమహంస గారు ఈ ఈ విషయం గురించి శిష్యులకు చెప్పారనమాట. ఏమనంటే అందరిలో పరమాత్మ ఉన్నారు, అందరిలో భగవంతుని చూడాలి అని చెప్పారనమాట. వారి శిష్యులు అయితే ఈ పాఠం విన్న తర్వాత వారు వీధిలోకి వెళ్తూ ఉంటే అక్కడ ఒక మదపటి ఏనుగు, పిచ్చెక్కిన ఏనుగు అందరి మీద దాడి చేస్తూ ఉంటే అయితే ఒక శిష్యుడు మాత్రం ఆ ఏనుగుకి ఎదురుగా నిల్చొని ఎట్టు కదలట్లేదు. ఆ ఏనుగు వచ్చేసి ఈ శిష్యుడిని అందరూ ఆయన తప్పుకో అన్నా కూడా తప్పుకోవట్లేదు. ఏనుగు వచ్చేసి వీళ్ళని కూడా తొండంతో కొట్టేసి కింద పడేస్తుంటే అందరూ లాగి పక్కకు పెట్టారు ఆయనకి. కానీ ఆయన గాయాలైపోయిన తర్వాత కొంత వైద్యం తీసుకుంటున్నప్పుడు రామకృష్ణ పరమహంస గారు వెళ్ళి అడిగారంట. ఏమని అంటే, ఒరే ఎందుకురా అట్లా ఏనుగు పిచ్చెక్కింది కదా, దాని ముందు ఎందుకు నిలిచినావు మూర్ఖుడు లాగానే అడిగితే శిష్యుడు అన్నట్టు కదా, గురుగారు మీరే చెప్పారు కదా అందరిలో దేవుడు ఉన్నాడు, అందరిలో పరమాత్మ ఉన్నారని చెప్పేసి, అందుకే నేను ఏనుగులో కూడా పరమాత్మ చూశానంటే, మరి మావటిలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన తప్పుకో అంటే ఎందుకు తప్పుకోలేదు? ఆ ఏనుగుని
పెంచేటటువంటి మావటి ఉంటాడు కదా, ఆయన తప్పుకో అన్నాడు. మరి ఆయనలో కూడా పరమాత్మ ఉన్నాడు కానీ ఆయన మాట ఎందుకు వినలేదు మరి? అవును గురుగారు. ఇట్లా ప్రమాదం, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అయితే శంకరాచార్యుల ఆ, అనుయాయుల వల్ల కొందరి శంకరాచార్యుల వారి సిద్ధాంతానికి ఒక రకమైనటువంటి ఆ ప్రమాదం జరిగిందనమాట. కొందరు ఈ అద్వైతం అనేటటువంటి సిద్ధాంతాన్ని పట్టుకొని దేవుడికి జీవుడికి తేడా లేదు కాబట్టి ఎప్పుడైతే నేను దేవుడిని అని తెలుసుకుంటానో ఆ తర్వాత ఇంకా నేను ఎవరిని పూజించాల్సినటువంటి అవసరం లేదు. అంతే కదా. ఇప్పుడు మీరు నేను సేమ్ కేటగిరీ అనుకోండి, ఓకే. అప్పుడు నేనేం మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిల్చోను. నువ్వు నేను సేమ్. నేనెందుకు నీ ముందు వంగి వంగి దండాలు పెట్టాలి, నీ ముందు ఎందుకు చేతులు కట్టుకొని నిల్చోవాలి నేను అని అనిపిస్తుందా లేదా మనకి? ఓకే. సో అట్లా కొంతమంది ఏం చేశారంటే ఈ అద్వైతాన్ని ఆ సరిగ్గా అర్థం చేసుకోక జీవుడే పరబ్రహ్మము అని తెలుసుకుంటే ఇంకా పూజలు అవన్నీ ఏం అవసరం లేదని చెప్పేసి వదిలిపెట్టేటటువంటి సాహసం చేశారనమాట. అలాంటి వాళ్ళని నిజంగా ఆ ఈ అద్వైత సిద్ధాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఖండిస్తారనమాట. ఉదాహరణకి శంకరాచార్యుల వారు ఈ సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు వారు ప్రవేశపెట్టిన సిద్ధాంతం ప్రకారము జీవుడికి దేవుడికి తేడా లేదు, జీవో బ్రహ్మైవన పర అన్నారు కదా. అన్న తర్వాత మరి వారెందుకు మన జగన్నాథాష్టకం రచించారు, జగన్నాథపురి వెళ్ళి జగన్నాథుని దర్శించుకున్నారు, వారెందుకు తిరుమల తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు, వారెందుకు కంచిపురం వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు? అంటే ఇది కేవలం జ్ఞాన దృష్టితో అందరిలో పరమాత్మ ఉన్నాడు. భగవంతుడు కూడా, కృష్ణ కూడా చెప్తారనమాట మనకి 18వ అధ్యాయంలో, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిని లపతేన పరా అని నరా అని చెప్పేసి, నా భక్తి ఎప్పుడైతే జీవులకి వస్తుందో వారు బ్రహ్మభూత ప్రసన్నాత్మ, వారు సమస్త జీవుల్లో ఆ బ్రహ్మాన్ని నన్ను దర్శించుకుంటారు, పరమాత్మ అనేటువంటి నన్ను దర్శించుకుంటారు. దర్శించుకొని పరస్పరం ఒకరి యందు ఒకరు వైరభావన లేకుండా జీవిస్తారు. ఓకే. అంతే తప్ప నేనే దేవుని అని తెలుసుకున్న తర్వాత ఇంకా నేను ఎవరిని పూజించాల్సినటువంటి ధ్యానించాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి అజ్ఞానానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ విషయాన్ని కృష్ణుడు కూడా గీతలో ఖండించారు. ఏమనంటే ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆడ్యోభిజన్ అని చెప్పేసి, నేనే ఈశ్వరుణ్ణి అనుకొని ఎవరైతే అంటూ ఉంటారో అది తామసిక గుణానికి అది మన తామసిక గుణానికి సంబంధించినటువంటిది ఆసురీ గుణం అని చెప్పేసి చెప్తారనమాట కృష్ణుడు. ఓకే. సో ఇప్పుడు అందరిలో పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి భావన అనేటటువంటి అద్వైత భావన ఏదైతే ఉందో అది జ్ఞానము. కానీ వ్యవహారంలోకి వచ్చేసరికి అందరిలో పరమాత్మ ఉన్నాడు, కానీ ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎలా వ్యవహరిస్తే మన జీవనం కొనసాగుతుందో అది కూడా మనం తెలుసుకోవాలి. ఆ భేదాలని కూడా మనము అంటే ఈ భేదాలు చూడాలి కాబట్టి కొందరు ఇంకా కుల వివక్షతోటి, జాతి వివక్షతోటి ప్రవర్తించడం అది కూడా ఒక దౌర్భాగ్యం. మళ్ళా అట్లా ఉండకూడదు. భేదాలు అనేటువంటిది జ్ఞాన సంబంధమైనటువంటి భేదంతో ఉండాలి. నేను భగవంతుని ఎప్పటికీ అవ్వలేను జీవుణ్ణి నేను, ఎందుకంటే ఆయనకున్న ఐశ్వర్యాలు నాకు లేవు, ఆయనకున్నటువంటి గుణగణాలు నాకు లేవు, ఆయనకున్నటువంటి శక్తి నాకు లేదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా భగవంతుడికి దాసుడినే. మనకి ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు కూడా వారు అద్వైత సాంప్రదాయం అయినప్పటికీ కూడా ఎంత బాగా భగవంతుని అర్చిస్తారు, ఎంత బాగా భగవంతుని పూజిస్తారు. మరి వారికి లేదా ఆ భావన? ఉంది. కొందరు అలాగ సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల శంకరాచార్యుల వారికి చెడ్డ పేరు వచ్చిందనమాట. అది ఏమైపోయిందంటే, ఎవరైతే ఇలాగా అద్వైతం పేరు చెప్పుకొని కొంతకాలం తర్వాత ఇంకా నాకు జ్ఞానం వచ్చేసింది, నేనే బ్రహ్మమని తెలుసుకున్నాను, తర్వాత నేను ఎవరిని పూజించాల్సినటువంటి అవసరం లేదు, నేనే దేవుణ్ణి అని ఎవరైతే చెప్పుకుంటారో దాన్ని మాయావాదం అంటాం అనమాట మనం. అది మనం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అది మనమే కాదు, నిజంగా ఎవరైతే శంకరుల హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారి అన్యాయులు ఉన్నారో వారందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారనమాట.
ఓకే. సో అలా ఉండకూడదు ఎప్పుడు కూడా జీవుడు. ఓకే. జీవుడు ఎప్పుడు కూడా ఇంకో ఉదాహరణ చెప్తారనమాట కొందరు జ్ఞానులు ఏమని అంటే ఒక బంగారం ఉందనుకోండి, బంగారంలో నుండి ఆ, చిన్న బంగారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువు కూడా బంగారమే. ఆ బంగారం నుండి చిన్న పిసరు మీరు వేరు చేశారనుకోండి, దాన్ని కూడా మనం బంగారమే అంటాం. బంగారం అనే అది బంగారం కాదు అనలేము. ఓకే. ఎస్ ట్రూ. కాబట్టి ఈ జీవుడు కూడా ఆ భగవంతుని యొక్క అంశ, భగవంతుని నుండి వేరుపడ్డాడు. కాబట్టి ఈ జీవుడు అణువైనప్పటికీ కూడా భగవంతుడు విభు, జీవుడు అణువు. సో అణువైనప్పుడు కూడా ఇతను కూడా భగవంతుడు అనేటటువంటి ప్రతిపాదన తీసుకొస్తాడు. ఎలాగైతే బంగారం నుండి చిన్న పిసరు వేరైతే ఆ పిసరు కూడా బంగారమే అన్నట్టు. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విభుకి అణువుకి ఇప్పుడు ఇంత బంగారం ఉందనుకోండి, దానిలో నుండి చిన్న పిసరు ఇంత పిసరు బయటకు వచ్చింది అనుకోండి, ఇది బంగారమే. కానీ ఈ బంగారానికి దీనికి ఉన్నంత విలువ ఉంటుందా? ఒక నగ ఉంది, ఒక నెక్లెస్ ఉంది, నెక్లెస్ లో చిన్న ఏదో తెగిపోయి కింద పడిపోయింది అనుకోండి, ఈ నెక్లెస్ కి ఉన్నంత విలువ దానికి ఉంటుందా? ఉండదు. ఉండదు ప్రభు. ఉండదు ప్రభుజీ. క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్. కానీ అది బంగారమే. బంగారమే కానీ 10 తులాల బంగారంకి గ్రామ్ బంగారంకి తేడా ఉన్నట్టే ఉంటుంది. ఉంటుంది. Yes, ఆ విధంగా మనము ఆ, చక్కగా ఏ భేదాభిప్రాయం లేకుండా ఒకరిని కించపరిచేటటువంటి ఆ, విధంగా కించపరిచే విధంగా వ్యవహరించకుండా ఏ సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించారు, ఎలా నేను అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనము చాలా చాలా చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అద్వైతం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నాడు, అందరూ గౌరవనీయులే, ఎవరితోనూ నేను వైరం పెట్టుకోకూడదు, ఎందుకంటే అందరిలో ప్రతి పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి అద్వైత భావన ఏదైతే ఉందో అది మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. అంత సమస్తం భగవంతుని యొక్క సృష్టి. కానీ నేను భగవంతుడితో సమానం కాదు. ఓకే. నేను ఎప్పుడు కూడా భగవంతుడికి దాసుణ్ణే. భగవంతుడికి కేవలము ఆ నాకు కేవలం ఈ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసు అంతే. భగవంతుడికి సమస్త శరీరాల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసు ఆయనకి. నాకు ఆ జ్ఞానం ఉందా? లేదు. భగవంతుడు అందరి శరీరాల్లో ఉన్నాడని మాత్రం తెలుసు, కానీ అందరి శరీరాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, భగవంతుడికి తెలుసు. కాబట్టి తేడా ఉంది కదా. కాబట్టి అందరి శరీరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి ఆ గొప్ప పరమాత్మకి నేను దాసుణ్ణి అనే విధంగా మన జ్ఞానం ఉండాలన్నమాట. సో అలాగా ఏ సిద్ధాంతం ఎందుకుందో మనము సావధానంగా పరిశీలించి తెలుసుకొని ఎవరిని కించపరచకుండా, ఓకే అద్వైతం అంటే ఇది, ఓకే విశిష్టాద్వైతం అంటే గుణాల ప్రకారం తేడాలు ఉన్నాయి భగవంతుడికి మనకి. మన ద్వైతం అంటే జీవుడికి తేడాలు ఉన్నాయి, జీవుడికి భగవంతుడికి తేడా ఉంది, ప్రకృతికి జీవుడికి తేడా ఉంది. ఇలాగా 5 భేదాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవమే. దగ్గరగా వెళ్ళి చూస్తే ఇవన్నీ మనకు కనిపిస్తాయి, దూరంగా ఉండి చూస్తే అంతా ఒకటి కనిపిస్తాయి. ఎలాగైతే రామేశ్వరంలో ఒక దేవాలయం ఉంది, రామనాథ స్వామి దేవాలయం ఉంది. దాంట్లో 1000 స్తంభాలతో కూడుకున్నటువంటి ఒక ఇది ఉంటుందన్నమాట. మీరు ఒక దగ్గర నిల్చొని చూస్తే పాయింట్కి అన్ని కలిసిపోయినట్టే ఉంటాయి, అన్ని కలిసిపోయినట్టే ఉంటాయి. ఓకే. స్తంభాలన్నీ ఒక చోటుకి వెళ్ళి అన్ని కలిసిపోయినట్టే ఉంటాయి. కానీ మీరు దగ్గరికి వెళ్తున్నా కొద్దీ తేడా కనిపిస్తుంది అనమాట. దూరం నుంచి చూస్తే అన్ని కలిసిపోయి ఉన్నట్టే కనిపిస్తుంది. సో అదేవిధంగా ఒక లెవెల్ నుండి చూస్తే ఓకే పర్వాలేదు, అందరిలందు పరమాత్మ ఉన్నాడు కాబట్టి అందరూ గౌరవనీయులే. కానీ వ్యవహారంలోకి వస్తే మాత్రం తేడాలు ఖచ్చితంగా ఉన్నాయి. అవి పాటించకపోతే మళ్ళీ మనకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట. ఓకే. సో అందు గురించి అని అయితే ఎంత గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు చివరికి ఆయన ఏమన్నారంటే జీవులంతా కూడా ఎవరైతే ఈ అద్వైత సిద్ధాంతం ప్రకారం ఆ సిద్ధాంతంలో సాధన చేస్తున్నటువంటి వారి యొక్క ధ్యేయం ఏమై ఉంటుంది అంటే, ఇంకా మేము సాధన చేసుకొని తర్వాత
బ్రహ్మ సాయుధ్యం పొందాలి అని చెప్పేసి కోరుకుంటారనమాట. బ్రహ్మ సాయుధ్యం అంటే అనంతమైనటువంటి పరబ్రహ్మంలో విలీనమైపోవాలి. నేను ఆ పరబ్రహ్మం తెలుసుకున్న తర్వాత ఇంకా నేను ముక్తి పొందుతాను అనేటటువంటి భావనతో దాన్ని సాయుధ్య ముక్తి అంటారనమాట. ఓకే. సో ఈ విశిష్ట ద్వైతవాదంలో సాధన చేసేటటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ధ్యేయం ఏమై ఉంటుందంటే, నేను శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా భగవంతునికి సేవ చేస్తూ భగవంతుని లోకానికి వెళ్ళి భగవంతునికి సేవ చేస్తూనే ఉండాలి అనేటటువంటి భావనతో ఉంటారన్నమాట. దాన్ని సాలోక్య ముక్తి అంటారనమాట. సాలోక్య ముక్తి అంటే భగవంతుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళి భగవంతుని సేవించడం ఏదైతే ఉందో దాన్ని సాలోక్య ముక్తి అంటారు. 5 రకాల ముక్తి ఉంటుందన్నమాట మనకి. సాయుజ్య, సాలోక్య, సారూప్య, అలాగే శ్రాష్ట, సామీప్య. సామీప్య, శ్రాష్ట అని 5 రకాల ముక్తి ఉంటుందన్నమాట. సో అద్వైతం లో పాటించేటటువంటి సిద్ధాంతంలో సాధన చేసేటటువంటి వాళ్ళు సాయుధ్య ముక్తి గురించి సాయుధ్య ముక్తి ధ్యేయంగా ఉంటారనమాట. సాయుధ్య ముక్తి అంటే ఇంకా విలీనం అయిపోవడం. ఈ ఆత్మకి ఉన్నటువంటి ఎలాంటి, ఇప్పుడు మనకి సాలోక్య ముక్తి అనుకోండి, జీవుడు మళ్ళీ ఆ లోకానికి వెళ్ళి మళ్ళీ ఒక దివ్య శరీరాన్ని ధరించి భగవంతుడు ఇంకా సేవిస్తూనే ఉంటాడు. సాయుధ్య ముక్తిలో ఆ అవకాశం ఉండదు. ఇంకా అనంతమైనటువంటి పరబ్రహ్మంలో ఒక అనంతమైనటువంటి ఆకాశంలో ఒక చుక్కలాగా ఆ అనంతమైనటువంటి పరబ్రహ్మలో ఆయన కూడా ఒక ఆత్మలాగా ఉండిపోతాడు అనమాట. జీవుడు తన యొక్క అస్తిత్వాన్ని వదిలేసుకుంటాడనమాట. సో ఇప్పుడు మనం అందరం వచ్చేది కూడా, ఈ సృష్టి మొత్తం జరిగేది కూడా ఆ పరబ్రహ్మం ద్వారానే జరుగుతుంది. మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాడంట జీవుడు. ఒకటేమో ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళడం. ఓకే. మనం పరబ్రహ్మం నుండి మన భగవంతుడు మమ యోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవామి సర్వభూతానాం అని చెప్పేసి కృష్ణ చెప్తారు మనకి 14th చాప్టర్లో. ఓకే. సో ఆ పరబ్రహ్మం నుండి సమస్త సృష్టి జరుగుతుంది. ఆ పరబ్రహ్మానికి బీజాన్ని ఇచ్చేది నేనే అని చెప్పేసి కృష్ణ చెప్తారు. సో ఇప్పుడు ఆ పరబ్రహ్మం నుండి వచ్చాం కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం అనేటువంటిది ఒక రకమైనటువంటి సాధన. అనంతమైనటువంటి అవ్యక్తమైనటువంటి బ్రహ్మజ్యోతిలో విలీనం అవ్వడం అనేటువంటిది ఒక రకమైనటువంటి సాధన. ఇంకక్కడ అస్తిత్వం ఏముండదు. ఇంకొకటి, పరబ్రహ్మం నుండి వచ్చాము బట్ ఆ వైకుంఠ గోలోకాది లోకాలకి వెళ్ళాలి అనేటటువంటి ధ్యేయంతో సాధన చేయడం ఒకటి. ఏది బాగుంది? సాలోక్య ముక్తి బాగుంది. గోలోకం చేయడం బాగుంది. గోలోకం. ఓకే. సో నేను ఎందుకు చెప్తానంటే, మళ్ళీ ఇది బాగుంది అది బాగుందని ఇంకొక రకమైనటువంటి మన సాయుధ్య ముక్తితో ధ్యేయంతో సాధన చేసేవారిని కించపరిచినట్టు మాట్లాడకూడదు. మళ్ళీ వారి సబ్జెక్ట్ అది, మా సబ్జెక్ట్ ఇది, మన సబ్జెక్ట్ ఇది. ఓకే. ఈ సబ్జెక్ట్ మాకు నచ్చింది, రెండు మంచివి. ఈ సబ్జెక్ట్ మాకు హరే నచ్చింది. కృష్ణ ప్రభుజీ, మిగిలిన ముక్తులు చెప్పరా? ఒకటి ఆ, సాయుధ్యము, రెండవది సాలోక్యము. సారూప్య, అంటే ప్రభుజీ సారూప్య అంటే భగవంతుల్లాగా చతుర్భుజాలతో కూడుకున్నటువంటి భగవంతుడి యొక్క పార్షదులం అవుతారనమాట జీవులు. శ్రాష్టి, సామీప్య. సామీప్య అంటే గోలోకం పోతే ఇలాగే ఉంటుంది ప్రభు. సారూప్య అయినాక ప్రభుజీ సారూప్య. సారూప్య అయిన తర్వాత సామీప్య. సామీజ్య ప్రభుజీ. భగవంతునికి దగ్గరగా ఉండడం, ఒక మిత్రుడిలాగా. తర్వాత శ్రాష్టి. సాష్టి అంటే ప్రభుజీ శ్రాష్టి అంటే ఈ ముక్తి కోరుకున్నటువంటి వారికి ఏం జరుగుతుందంటే, ఒక ప్రత్యేకమైనటువంటి లోకాన్ని ప్రసాదిస్తారు. ఆ లోకంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఎలాగైతే ధ్రువ మహారాజు ఉన్నారో ఆ విధంగా ధ్రువుడు, ఆయన ఒక ప్రత్యేకమైన ధ్రువలోకం అని ఉంటుంది, అక్కడ జీవిస్తూ ఉంటాడు అనమాట. సో అలాగా శ్రాష్టి ముక్తి అనమాట అది. సో ఇలాగా ఏ సబ్జెక్ట్ పట్టుకుంటే ఏ విధమైనటువంటి ముక్తి దొరుకుతుందో ఆ విధమైనటువంటి ముక్తి మీద క్లారిటీతో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు ఇతర సాధకులతోటి.
శిల ప్రభుపాదుల వారు ఏమంటారంటే వారు ఎక్కువగా ఈ సాలోక్య ముక్తికి ఆ, వారు ప్రతిపాదిస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనకి కృష్ణ భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్తారు, అవ్యక్తాదిని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనని ఏవ తత్రకా పరిదేవన అంటారు అనమాట. ఈ జీవులు అనేటటువంటి వాళ్ళు అవ్యక్తంలో నుంచి వచ్చి వ్యక్తం అవుతున్నారు, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి కృష్ణ చెప్తారనమాట. ఇప్పుడు ఇంత సాధన మనం వచ్చిందే అవ్యక్తంలో నుంచి, మళ్ళీ సాధన చేసి అవ్యక్తంలోకి వెళ్ళడంలో మజా ఏముంది? ఎస్ ఆ? మళ్ళీ అవ్యక్తంలోకే నుండే వచ్చాం మనము, మళ్ళీ సాధన చాలా కఠోరమైనటువంటి సాధన చేసి అవ్యక్తంలోకి వెళ్ళడంలో మజా ఏముంది? అదే సాలోక్యముక్తికి వెళ్ళామనుకోండి, గోలోక వైకుంఠాది లోకాలకు వెళ్ళామనుకోండి, భగవంతుడితో సమీపంగా ఉండి భగవంతుడికి సేవ చేస్తూ భగవద్భక్తులతోటి సాంగత్యంలో ఉంటాం అనమాట. ఆ ఆనందం వేరే ఉంటుంది, ఆ మాధుర్యం వేరే, ఆ మాధుర్యానుభూతి వేరే ఉంటుంది అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఈ సాలోక్యముక్తి, ఈ సాయుజ్య ముక్తి ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ సూసైడ్ అంటారనమాట. స్పిరిచువల్ సూసైడ్ అంటే ఏంటి అంటే ఇంకా నువ్వు ఎలాంటి యాక్టివిటీ లేకుండా డన్, ఇంకా నాది అయిపోయింది, నేను ఇది చేస్తాను, నాకు మీరు ఇది ఇచ్చేయండి, నీకు నాకు ఒక రకమైనటువంటి ఆ ఏమంటారు ఇచ్చిపుచ్చుకోవడం అంతే. ఆ మాధుర్యాన్ని అనుభవించాలి. జీవుడై పుట్టిన తర్వాత మళ్ళీ గోలోకానికి వెళ్ళి ఆ భగవంతుడికి సేవ చేస్తూ ఆ ప్రేమ అనురాగాన్ని పంచుకోవాలి అని చెప్తారనమాట. అయితే ఇది ఎందుకు ప్రతిపాదించారు శిల ప్రభుపాదులైనా ఇంకొక వేరే ఎవరైనా కూడా విశిష్టాద్వైతంలో కానీ ద్వైతంలో కానీ ఎందుకు దీన్ని ప్రతిపాదించారంటే త్రిమతాచార్యులు 3 సిద్ధాంతాలని చెప్పినటువంటి ఆచార్యులు కూడా ఈ విషయాన్నే ప్రతిపాదించారనమాట. ఇప్పుడు శంకరాచార్యుల వారు అద్వైతం అని దాన్నే బ్రహ్మవాదం అని కూడా అంటారు. ఎవరైతే ఈ సాయుధ్యం బ్రహ్మంలో సాయుధ్యం అయిపోతామని అనుకుంటారో వారిని బ్రహ్మవాది అని కూడా అంటారనమాట. దాన్ని ముక్తి, ఓకే, మోక్షం. శంకరాచార్యుల వారు ఏమన్నారంటే ఇంత గొప్ప ఇంత బ్రహ్మవాదం గురించి చెప్పారు కదా వారు ఏమన్నారంటే జీవులు అనవసరంగా వారి యొక్క సమయాన్ని వృధా చేస్తారు, నాకు ముక్తి కావాలి అని చెప్పేసి వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కామ్యోపాసన వ్యర్థయంతే అనుదినం అని చెప్పేసి జీవులు మోక్షం కావాలి అని చెప్పేసి సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు. కానీ నేను మాత్రం అలా చేయను. నేను ఎప్పటికీ కూడా ఆ యదునందనుని యొక్క పాదాల యందు భక్తితో ఉంటాను అని చెప్పేసి ఆయన అంటారనమాట. యదునందనుడు అంటే ఎవరు? కృష్ణుడు. నేను ఎప్పటికీ కూడా ఆ కృష్ణుడి యొక్క పాదాల మీద భక్తితోనే ఉండిపోవాలి అని కోరుకుంటాను అని చెప్పేసి చెప్పారు. నాకు మోక్షం ఇవన్నీ ఐ డోంట్ కేర్ అని ఆయన ఆయన ఎన్నో రచనలు చేశారు. వాటిలో ప్రబోధ సుధాకరం అని ఒక రచన చేశారనమాట, ఒక పుస్తకం రచించారు. భగవంతుని యొక్క సాకార సాధన గురించి. భగవంతుని 2 విధాలుగా ఉపాసన చేస్తారు, సాకార నిరాకార. ఓకే, ఈ అద్వైతవాదులంతా కూడా నిరాకారమే అల్టిమేట్ అని సాధన చేస్తుంటారు. విశిష్ట అద్వైతవాదులంతా కూడా సాకార రూపమే అల్టిమేట్ అని సాధన చేస్తుంటారు అనమాట. ఓకే, అయితే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే నేను అందరూ మోక్షం అనేటటువంటి విషయం గురించి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు, కానీ నేను మాత్రం ఎల్లప్పుడూ ఆ కృష్ణుడి 2 పాదముల యందు భక్తితోనే ఉండడానికి కోరుకుంటాను. ఎందుకంటే మా ప్రేమైక భక్తులకి ఇదే గొప్ప మాధుర్యానుభూతి అని చెప్పేసి ప్రబోధ సుధాకరం అనేటటువంటి గ్రంథంలో వారు చెప్పారనమాట. ఆది శంకరాచార్యుల వారు. ఇప్పుడు వారు కూడా నేను బ్రహ్మసాయుధ్యం మన అద్వైతము బ్రహ్మవాదము ప్రతిపాదించారు, కానీ నేను దాన్ని పట్టుకుంటానని చెప్పలేదు వారు. నేను భక్తిలోనే ఉండిపోతానని వారు కూడా చెప్పారు. అదే విషయాన్ని విశిష్టాద్వైతంలో ఉన్నటువంటి రామానుజులు, ద్వైతంలో ఉన్నటువంటి మధ్వాచార్యులు వీరు కూడా చెప్పారు. కాబట్టి మనం భక్తికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తామంటే అందు గురించి అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో బ్రహ్మ మాధవ సాంప్రదాయము,
దీన్ని ఏమంటామంటే ఈ ఈ సాంప్రదాయంలో ఆ, మన చైతన్య మహాప్రభు ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారనమాట. ఏమని అంటే అచింత్య భేద అభేద తత్వ అని చెప్పేసి. అయితే చైతన్య మహాప్రభు వారు ఎవరి దగ్గర నుంచి సన్యాసం తీసుకున్నారంటే అద్వైత సాంప్రదాయానికి చెందినటువంటి ఒక సన్యాసి దగ్గర వారు సన్యాసం తీసుకోవడం జరిగింది. సో వారు ఈ 3 సిద్ధాంతాలని చక్కగా పరిశీలన చేసి వారు ఏం ప్రతిపాదించారంటే అచింత్య, అభేద, భేద తత్వ అని చెప్పారనమాట. ఇప్పుడు జీవుడికి దేవుడికి తేడా లేదు ఒక విధంగా చూస్తే. అభేదం దగ్గరగా వెళ్ళి చూస్తే తేడాలు ఉన్నాయి. భేదం అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పారనమాట. సో ఈ బ్రహ్మ మాధవ సాంప్రదాయంలో ఇస్కాన్ మనం ఇవంతా ఎవరైతే ఈ ఆధ్యాత్మిక సంస్థతో ఉండి సాధన చేస్తున్నామో మనం ఏ సిద్ధాంతాన్ని పాటిస్తామంటే జీవుడికి దేవుడికి ఒక విధంగా చూస్తే తేడా లేదు, ఒక విధంగా చూస్తే తేడా ఉంది. తేడా లేదు కానీ తేడా ఉంది. చాలా దూరదృష్టితో చూస్తే తేడా లేదు, దగ్గర దృష్టితో చూస్తే తేడా ఉంది. ఓకే, ఇది ప్రతిపాదించారనమాట. సో ఇది మనకు ఉన్నటువంటి సిద్ధాంతాల గురించినటువంటి విశేష వివరణ. సో శంకరాచార్యుల వారు మన సనాతన ధర్మానికి ఎంతో గొప్ప సేవ చేశారు. వారు కనుక లేకపోయి ఉంటే సనాతన ధర్మము చాలా కోల్పోయి ఉండేది. సో వారు ఎప్పటికీ కూడా భక్తి గురించి చాలా ప్రబోధనలు చేశారు. వారు ఎన్నో రచనలు చేశారు. జగన్నాథ అష్టకం అని చెప్పేసి, విష్ణు షట్పతి స్తోత్రం అని చెప్పేసి, భగవద్గీతకి భాష్యం రాశారు, భగవద్గీత మహాత్మ్యం రచించారు, విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు వారు. ఓకే, ప్రబోధ సుధాకరం రచించారు వారు. అలాగే శివానంద లహరి అని చెప్పేసి, అలాగే ఇంకా అమ్మవారి మీద ఎన్నో స్తోత్రాలు రచించారనమాట. వారు ముఖ్యంగా పంచైతానం అని చెప్పేసి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారనమాట. పంచైతానం అంటే 5 ముఖ్య దేవతల్ని పూజించాలి అని చెప్పేసి ప్రతిపాదించారు. ఒకటి గణేశ, సుబ్రహ్మణ్య, విష్ణు, శివ, అమ్మవారు. ఈ 5 మూర్తుల్ని పూజించాలి ముఖ్యంగా సనాతన ధర్మంలో అని చెప్పేసి పంచైతానం అని ప్రవేశపెట్టారనమాట. దీని వెనకాల ఉన్నటువంటి లాజిక్ ఏంటి అంటే శంకరాచార్యుల వారు ఇంకొక విషయం చెప్పారు. ఏమని చెప్పారంటే ఆకాశాత్ పతితం తోయం యథా సాగరం ప్రతిగచ్చతి సర్వదేవ నమస్కృతాః కేశవం ప్రతిగచ్చతి అని చెప్పారనమాట. ఆకాశం నుండి జాలువారేటటువంటి ప్రతి ఒక్క వర్షపు చినుకు యొక్క గమ్యం సముద్రమై ఎలా ఉంటుందో, ఆకాశం నుండి పడినటువంటి వర్షం నదుల్లో చేరుతుంది, నదులు మెల్లగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతాయి. ఏ విధంగా అయితే సహజంగా ఆకాశం నుండి పడినటువంటి చినుకుల యొక్క గమ్యం సముద్రమై ఉంటుందో, సమస్త దేవతారాధన యొక్క గమ్యము కేశవం ప్రతిగచ్చతి. ఆ కేశవుణ్ణి చేరుకోవడానికి సహకరించాలి అని చెప్పేసి వారు ప్రతిపాదించారనమాట. సో అందు గురించి మనము కృష్ణ భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. త్రిమతాచార్యులు కూడా, మీరు విశిష్టాద్వైతంలో ఉన్నటువంటి రామానుజాచార్యులు వారు భగవంతుని ఐశ్వర్య భావంతో ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణుడే పరమ విధి అనే విధంగా ఆరాధిస్తారు. కానీ ధనుర్మాసం వచ్చేసరికి కృష్ణునికి ఒక గొప్ప తిరుప్పావై పారాయణ చేస్తూ కృష్ణుడికి గొప్ప ఆరాధన చేస్తారనమాట. సో అది మనకి త్రిమతాచార్యులు కూడా కృష్ణ భక్తికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మనము ఆ దేవకి నందనుడైనటువంటి దేవాది దేవుణ్ణి ప్రతినిత్యము జపం చేస్తూ వారి భక్తిలో తరించడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు మనకి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఎప్పుడో ఒకప్పుడు వేరే సిద్ధాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధనలతోటి సంభాషణను లేదంటే మన కలవడము ఎక్కడో ఒక్కరి దగ్గర తారసపడుతూనే ఉంటారన్నమాట. అప్పుడు ఒకరికొకరము భేద దృష్టితోటి ద్వేష దృష్టితోని చూసుకోకుండా వీరి ఈ సిద్ధాంతంలో ఉన్నారు కాబట్టి వారి యొక్క గమ్యం అది,
వారు ఆ సిద్ధాంతంలో ఉంటారు, వారి యొక్క గమ్యం అది. నేను ఈ సిద్ధాంతంలో ఉన్నా కాబట్టి గోలోకం నా గమ్యం అనే భావనతో ఉంటే అందరూ నిమ్మలంగా ఉంటారనమాట. ప్రశాంతంగా ఎవరి సాధనలు వారు చేసుకుంటారనమాట. ఓకే. హరే కృష్ణ. అది హరే శంకరుల కృష్ణ. యొక్క జీవిత చరిత్ర. వారి జీవితంలో నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశములు. అయితే మనకి సోమవారం నుండి ఇంకా మన ముఖ్యమైనటువంటి ఆచారాల గురించి చెప్పాలనుకున్నటువంటి ఈ సిరీస్ మొత్తం అయిపోయింది. సోమవారం నుండి మనకి కొత్త సిరీస్ మొదలవుతుంది. అది ఏంటి అనేటువంటిది మనం సోమవారం రోజు చెప్తాము. ఓకే. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఒకటి రెండు అడగండి. చాలా సమయం అయింది, క్షమించండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఆచారాల గురించి చెప్పేటప్పుడు వారు వివిధ సిద్ధాంతాలు చెప్పారు కాబట్టి వాటి గురించి చక్కగా విశ్లేషించి చెప్పకపోతే మళ్ళీ ద్వేష భావం లేపిన వాళ్ళం అవుతాం అనమాట. అందు గురించని జ్ఞాని యొక్క లక్షణం ద్వేషాన్ని పెంచుకోవడం కాదు, ఏది ఎక్కడ ఎందుకు ఎలా అర్థం చేసుకోవాలి, ఓకే, ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకోవడమే జ్ఞాని యొక్క భక్తుడి యొక్క లక్షణం. ప్రభు ఎస్ మాతాజీ. పాదవారి ఒరిజినల్ నేమ్ సానందన కదా ప్రభు? ఓకే మాతాజీ, అవును, మీరు చాట్ లో పెట్టినట్టున్నారు కదా. అవును ప్రభు, ఎస్ మాతాజీ. నేను చదివాను ప్రభు. సార్ వెరీ గుడ్, శంకరాచార్యులది చాలా బాగుంటుంది, 4 వెరీ శిష్యులది. వెరీ గుడ్. తర్వాత ఉభయ భారతి మండల మిశ్రం వైఫ్ కదా ప్రభు, ఆవిడ సరస్వతిది అంశ. సాక్ష్యంగా అని చెప్తారు కదా. అవును, ఉభయభారతి బ్రహ్మ యొక్క అంశ, మన మండన మిశ్ర బ్రహ్మ యొక్క అంశ, ఉభయభారతి సరస్వతి దేవి యొక్క అంశ. ఆవిడ పూలమాల వాడిపోగానే ఆవిడ శంకరాచార్య వెనకాల వస్తూ 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 ఆవిడ ఎక్కడ ఆగిపోతుందో అక్కడ స్థిరపడతాను అని చెప్తున్నారు కదా ప్రభు. ఆ విధంగా శృంగేరి వరకు వచ్చిన తర్వాత అక్కడ ఆవిడ ఆగిపోతే అక్కడ ఆవిడ నిలిపారు అని చదివాను ప్రభు నేను. శారదాంబ, ఆవిడే శారదాంబ అని, సరస్వతి దేవి అక్కడ. శృంగేరిలో శంకరాచార్యుల వారు నేను చెప్పాను కదా, అక్కడ జీవులు జాతి వైరాన్ని వదిలిపెట్టి అన్యోన్యంగా ఉండటాన్ని గ్రహించి వారు అక్కడ ధ్యానమగ్నులై కూర్చున్నప్పుడు వారికి తెలిసింది. చూసాను ప్రభు, అది నేను ఆ కప్పను ప్రసవించే ప్లేస్, కప్ప అది కనిపిస్తుంది ప్రభు అక్కడ, చూసాను అక్కడ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను 3-4 times వెళ్ళాను ప్రభు అక్కడికి. హరే కృష్ణ. హరే కృష్ణ. నిమాయ్ ప్రభు, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అంటే ప్రశ్న కాదు ప్రభు, ఇది చెప్పారు కదా హరిశంకర్ గురించి. నేను ఎందుకు మీరు మనవాళ్ళు ఎందుకు మనవాళ్ళ మాయవాద సిద్ధాంతం అని అంటారని నేను వేరే ప్రభుజీని అడిగాను. అడిగిన తర్వాత ఆ ప్రభుజీ ఏం చెప్పి నాకు ఇంకా రెఫరెన్స్ చూపించాడు, భాగవతం అనుకుంటా ప్రభు, పుట్టిన నాకు రెఫరెన్స్ చూపించారు. అది ఎందుకు వచ్చింది మాయవాద సిద్ధాంతం, చాలా స్వామి పంపించాడు అంటే అది బయట చెప్పకూడదు కానీ నీకు చెప్తున్నానని చూపించాడు ప్రభు. అది నాకు బాగా అర్థమైంది, అసలు ఎందుకు వచ్చి అని చెప్పి ఆ రోజు నాకు అర్థమైంది ప్రభుజీ. అంటే అసలు ఎందుకు పుట్టిందా అసలు ఆ సిద్ధాంతం అని చెప్పి. ఓకే, ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, సో చాలా సంతోషం. మళ్ళీ సోమవారం రోజు మనము కలుసుకుందాం. రేపు రివిజన్ ఉంటుంది, సండే కీర్తన క్లాసెస్ ఉంటాయి. సో రెగ్యులర్గా అందరూ కూడా అటెండ్ అయ్యి మీ ఆధ్యాత్మిక సాధనని కొనసాగించండి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. దండాత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ.